ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను మీ సొంత రక్షణను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన విలువైన నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నేను అల్పుడను అయోగ్యులను నీ పక్షంగా నిలబడి మాట్లాడటానికి కూడా ఎంత మాత్రము యోగ్యత అర్హత లేనివాడనయ్యా. మీ కృప చేత, మీ వాక్కు చేత, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత దేవను బలపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన మనసును, అనుసరించగలిగిన జీవితాలను మాకు దయచేయండి. నీ వాక్యం వెళ్ళడతోటే వెలుగు కలుగునన్నావు. నీ ఆజ్ఞ దీపంగాను, నీ ఉపదేశం వెలుగుగాను ఉండనన్నావు. నిజంగా నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం లేదు ప్రభువా. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం. మీరు మాట్లాడితే మేము బలపరచబడతాం. మీరు మాట్లాడితే మేము ఆత్మీయంగా పురికొల్పబడతాం. నీవు మాట్లాడితే మేము ప్రతి విషయంలో నీ చిత్త ప్రకారంగా మీరు ఆకడకు సిద్ధపరచబడతాం. అలాంటి మీ జీవం కలిగిన లేఖనాల్లో నుంచి మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి ముచ్చటించి సహాయం చేసి మీ గణనామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడ్డ లేఖనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఉన్న విశ్వాసముతో కూడిన విశ్వాసుల గురించి ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఈ సంఘానికి అపోస్తులైన పౌలు ఈ లేఖను రాస్తూ అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే ఆ వచనంలో స్పష్టంగా రాయబడినది. ఏమని మాట్లాడుతున్నాడు? 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారమును నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఒకసారి 2 చేతులు పైకెత్తండి. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఇక్కడ ఏమన్నాడు? మీ సొంత రక్షణను కొనసాగించుకోమన్నాడు. ఎలాగా అనంటే, అపోస్తుడైన పౌలు గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో ఆయన లేనప్పుడు కూడా అలాగ ఉండాలని. అపోస్తుడైన పౌలు సంఘాన్ని కట్టి వాక్యోపదేశంలో ఎలా క్రమంలో, ఏ ఆత్మీయతలో, ఏ భక్తిలో, ఏ విశ్వాసంలో, ఏ దైవికమైన అనుభవం నడిపించాడో ఇప్పుడు ఆయన లేడు. ఆ తర్వాత కూడా అలాగ ఉండాలంటే లేడు అంటే అర్థం ఏంటి? అపోస్తులైన పౌలు గారు లేకపోతే తన ఆత్మీయ కుమారుడు, ఆత్మీయంగా ఎదిగిన వాడు, సేవకి సమర్పించుకున్న వారు ఒకరు ఉన్నారు. వారు నడిపిస్తున్నప్పుడు కూడా పౌలు గారు పౌలు గారి ముందు ఎలా భయపడ్డారో, ఎలా భక్తి చూపించుకున్నారో, ఎలా రక్షణ కాపాడుకున్నారో అలా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, నిజంగా సొంత రక్షణ కాపాడుకునేవారు, ఉదాహరణకి ఆ చిన్న పిల్లడు ఉన్నాడు కదా, అక్కడ ఒక 2 సంవత్సరాలు అనుకుంటా, వాస్తవంగా వాడికి మంచి ఏంటో చెడేంటో తెలియదు, అవివేచన అనుభవం లేదు. అయినా ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ వాక్యం నిలబడి వాక్యం చెబుతుంటే దాన్ని వినేవాళ్ళు సొంత రక్షణ కాపాడుకున్నారు. దగ్గర చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం సొంత రక్షణ కాపాడుకునే విషయాల్లో కొన్ని సందర్భాల్లో నటిస్తాం. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, వీధిలో ఒకలాగా. నా మాటలు శ్రద్ధగా వినండి. ఇక్కడ ఈ అనుభవంలో మనం సందర్భాన్ని బట్టి, మనం వెళుతున్న ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి మన యొక్క విధానము, రక్షణ అనుభవంలో ఉన్న విషయము, దైవ భక్తి విషయంలో ఏం చేస్తామండి? మందిరంలో ఉన్నప్పుడు ఉన్నంత వరకు బాగా చప్పట్లు కొడతాం, మంచిగా ఆరాధన చేస్తాం, మంచిగా పరిచయం చేస్తాం, మంచిగా భక్తి భావాలతో కనపడతాం.
సంఘంలో కావచ్చు, విశ్వాసుల మధ్యలో కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, లేదా ఈ విశ్వాస దేవుని యొక్క ప్రాంగణంలో దేవుని ముందు కూడా కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు మీరు అందరు బుద్ధిమంతులాలుగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. నన్ను ఏమనుకోవద్దు పోయేదాకా, ఆ తర్వాత నుండి కొట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నా మాటలు ప్రియమైన? ఇక్కడ మీరు చాలా చక్కగా కూర్చున్నారు. ఇదే వినయము, ఇదే విధేయత, ఇదే అనుభవము ఇంట్లో కూర్చొని మీ భర్తల ముందుంటే ఎలా ఉంటుంది అంటారు? నా మాట మీకు అర్థమైందే? పెళ్లి లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇదే అనుభవము మందిరంలో విశ్వాసుల మధ్యలో సేవకుల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూస్తున్నాడని ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో, మీరు అలాగా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అంటారు? ఒకవేళ సరే భర్త కావచ్చు, భార్య కావచ్చు, అలా ఉంటే బాగుంటుంది. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్తే సేవకులు లేడు, దేవుడు కనుక లేడు, ఇది దేవుని సన్నిధి కాబట్టి దేవుడు ఉండడం అన్న ఒక భ్రమ. సేవకుడు లేడు అని మనం అనుకోని ఇంట్లో ఏది పడితే అది చేస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం ఆలస్యం అయితే మీ భర్త లేదని అన్నారు అనుకోండి, పనికి మనం దానా అన్నం పెట్టాలని తెలియదా అని అన్నాడు అనుకోండి, గబక్కన ఆలస్యం అయ్యి కొంచెం తాగుబోతు భర్త కావచ్చు, ఓపిక లేని భర్త కావచ్చు అంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీ ఇక్కడ ఉన్నదాన్ని మాత్రం అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నట్లుగా ఉంటారా? ఆ మాట తీరుతుందా? ఆ విధేయత ఉంటుందా? ఆ వినయం ఉంటుందా? ఉంటుందంటారా? ఉంటుందని వాళ్ళు ఒకసారి చెప్పండి కొట్టండి. అదేంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదే భక్తి అంటే. ఇక్కడ ఎలా ఉన్నారు అక్కడ ఉంటే మీ ప్రవర్తనను బట్టి మీ భర్తను కూడా రాబట్టొచ్చంట. మీరు రక్షణ పొందారు, మీ సొంత రక్షణ కాపాడుకుంటే మీ భర్తను కూడా రక్షణలోకి నడిపించుంటారు. దగ్గరగా చెప్పట్లు కొట్టిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే మనము మనకంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఒకలాగుంటాం, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగుంటాం, భర్త ఉన్నప్పుడు ఒకలాగుంటాం, భార్య ఉన్నప్పుడు ఒకలాగుంటాం, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగుంటాం, సంఘంలో ఒకలాగుంటాం, లేదా ఈ పని చేసే యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగుంటాం. అవునా కదా? అలాగే ఉంటారా? అలా ఉండరా? దేవునికి స్తోత్రం కలిగిన ఉంటారా? ఇప్పుడు ఒకలాగే ఉంటారా? ఇప్పుడు ఉన్నట్టే ఇంటి దగ్గర ఉంటారా? ఇప్పుడు ఉన్నట్టే మీ ఉద్యోగం, మీ పని దగ్గర ఉంటారా? మీ యజమానుడి దగ్గర పొలం కొనిపోతారు అంటుంటారా? మీ మాటలు మారవా? మీ చూపులు మారవా? మీ తలంపులు మారవా? జాగ్రత్త. ఇది దైవ భక్తి. ఈ దైవ భక్తి విషయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సంఘాన్ని కట్టాను, సంఘాన్ని నడిపిస్తున్నాను, నేను మరొక సంఘాన్ని కట్టాల్సి ఉంది, నేను మరొక ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది, నేను ఇక్కడతో ఆగిపోవడానికి ఇష్టపడట్లేదు, నేను స్వార్థను ప్రకటించి దేవుని రాజ్యవ్యాప్తిని, దేవుని రాజ్యాన్ని కట్టాలన్న ఒక ఆలోచన కలిగిన అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘంలో ఒక ఆత్మీయ కుమారుని సేవకులుగా పెట్టి వెళ్ళిన తర్వాత అంట, వారు పౌలు గారు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారంట, పౌలు గారు శిష్యుడు సేవకుడుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారంట. నా మాట చాలా అర్థవంతంగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అది గ్రహించిన పౌలు ఈ పత్రికలో రాస్తున్నాడు. పత్రిక ద్వారా రాస్తున్నప్పుడు, నేనున్నప్పుడు మీరు ఏ భయం కలిగి ఉన్నారో, ఎలా వణికారో భయభక్తులతో అలాగే ఉండాలి. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా ఉంటే మీరు భక్తి కాదు, లేదా దైవ భయం కాదు, అది ఏమంటారు? వేషధారణ అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క అనుభవంలో క్రైస్తవుడు భక్తిపరుడా, భక్తిహీనుడా? ఒక మాట చెప్పండి ఒకసారి. నా మాటకి సమాధానం చెప్పండి. భక్తిపరుడా, భక్తిహీనుడా? అమ్మా నాకు సమాధానం ఇస్తే నేను అసలు వాక్యంలోకి వెళ్తా. మనము భక్తిపరుడమా, భక్తిహీనుడమా? మీరు చెప్పండి అమ్మా. మీరేంటో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇలాగే ఉంటే 11 మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనమేంటో మనం చెప్పుకోలేకపోవడం కూడా వివేకమే. మనం భక్తి చేయడానికి వచ్చాం, భక్తిహీనులుగా లేవు. ఆ భక్తి చేసే మనము ఇంటిలోనైనా ఎక్కడైనా సరే మన భక్తిని కనపరచాలా. తర్వాత ఇంకా విషయాలు చూసినట్లయితే, రక్షింపబడిన మనము, విశ్వాసులమైన మనము విశ్వాస సంబంధమైన అనుభవాన్ని బయట కనపరచాలా. ఆ అనుభవాలు ఈనాడు ఉండట్లేదండి. మందిరంలో ఒకలాగా ఉంటున్నారు, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాడు. దేవుని భయము మందిరంలోనే అనుకొని కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన, విధేయత, లోబడటం, ప్రేమించడం మొత్తం నటిస్తున్నారు. ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత నిజ స్వరూపం చూసేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఇది మన కుటుంబాల్లో ఉన్నాయా లేవా? మన జీవితంలో అనువాదించుకుని ఉందా లేదా? అలా లేదన్నాడు ఒకసారి ఇప్పుడు దేవునికి స్తోత్రం చేద్దాం. అదేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఇప్పుడు చెప్పబడిన దాన్ని బట్టి
మీరు అలా లేకపోతే ఎలా? దైవికమైన అనుభవంలో మందిరంలో ఎలా ఉన్నావో, సేవకుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, దేవుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, సంఘంలో ఎలా ఉన్నావో, నీ భర్త ముందు ఎలా ఉన్నావో, నీ భార్య ముందు ఎలా ఉన్నావో, ఈ విషయాలన్నీ దైవికమైన అనుభవంలో భక్తి చేసేవారు, దైవ భక్తి చేసేవారు ఆ అనుభవంలో లేకపోతే వారు నటన, వేషధారణ అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ భక్తి ఏమీ చేయలేదు, ఏమీ పొందుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఇంత చెప్పబడిన మాట నుంచి ఒక మాట మీకు తెలియజేస్తాను. చూడండి, అదే మాటలో నుంచి ఏమంటున్నాడు? భయము అని అన్నాడు. ఎవరి పట్ల భయము? ఎవరి పట్ల భయం చెప్పడం ఒకసారి. నా మాటలు ఎక్కువగా చెప్పను కానీ ఉన్న మాటలు మీ అందరికి ఎక్కువ తెలిసిన మాటలే, కొత్త మాటలు కాదు. భయము అని అన్నాడు. ఎవరి పట్ల భయము? మందిరములో నేను బోధిస్తున్నప్పుడు ఎలా ఉన్నారో, నేను వాక్యం చెబుతున్నప్పుడు ఎలా ఉన్నారో ఆ భయము దైవ భయము. ఆ భయం కలిగి మీరు ప్రవర్తించాలి. ఎవరు వచ్చి చెప్పినా ఆ భయాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భయాన్ని కనపరచకపోతే ఏమవుతుందంట అంటే మన జీవితంలో భయం లేని భక్తి చేస్తాం. అవునంటారా కాదంటారా? ఏమి లేని భక్తి? భయం లేని భక్తి. భయం లేని కోడంట మదాట్లో గుడి పెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం లేని కోడంట పక్కింట్లో గుడ్డు పెట్టిందంట. అంటే నా కోడి నా ఇంట్లో గుడ్డు పెడితే దానివల్ల ఏదో ఒకటి మరలా వృద్ధి చెందటమో, దాని ద్వారా ఏదో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. పక్కింట్లో పెడితే మేత వేసేది నేను, నీళ్లు పెట్టేది నేను, పక్కింట్లో పోయి గుడ్డు పెడితే ఎట్లా పడుతుంది? మీకు అర్థమవుతుందా? మీ కోడి పక్కింట్లో గుడ్డు పెడితే ఒక గుడ్డు విషయం మీరు ఎలా బాధపడతారు అమ్మా? ఎలా బాధపడతారు? ఒక్క గుడ్డు 7 రూపాయలు 6 రూపాయలు. ఆ గుడ్డికే పక్కింటోడి మీద గొడవ పెట్టుకుంటారు. నా మాట శ్రద్ధగా వినండి. ఇప్పుడు విశ్వాస జీవితంలో దైవ భయం కలిగిన విశ్వాసులు, దైవ భయం కలిగి దేవుని సన్నిధికి వచ్చిన వారు ఇక్కడొక 4 రోజులు, అక్కడొక 4 రోజులు, అక్కడొక వారం, ఇక్కడొక వారం దైవ భయం లేక, దేవుని సేవకుడు అంటే భయం లేక, వాక్యం అంటే భయం లేక, ఆత్మీయత అంటే భయం లేక, రక్షణ అంటే భయం లేక తిరుగుతున్న వారు ఎలాంటి వాళ్ళు అంటారు? ఎలాంటి వాళ్ళమ్మా? వాళ్ళని బట్టి సేవకునికి లేదా సంఘానికి, దేవునికి బాధ ఉంటుందా ఉండదా? అమ్మ ఉంటుందని వాళ్ళు ఒకసారి చెప్పండి కొట్టండి. అంటే మనందరం అటు పోయాలని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్పెషల్ మీటింగ్కి వెళ్ళటం తప్పు కాదు, కానీ ఎక్కడ నాటబడ్డామో అక్కడ నుంచి తొలగిపోవటం భక్తి కాదు, భయం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సందర్భాన్ని బట్టి మీకు తెలిసినట్లయితే ప్రజలు ఒక మాట చెప్తాను. మా మాస్టర్ గారు దగ్గర 36 సంవత్సరాలు ఇప్పటికి సేవ చేయబట్టి, మా అన్నదమ్ములలో సేవకులు వచ్చారు, మా పెదనాన్నగారు సేవకులు వచ్చారు. మా సేవకులకు వ్యతిరేకంగా వచ్చి అక్కడ పెట్టాలని ఆశపడుతున్నారు. కానీ ముందుగా నేనెళ్ళను, నా తల్లి వెళ్ళదు, నా తండ్రి తల్లిదండ్రులు. ఎందుకు అని అంటే ఎక్కడ నాటబడ్డమో అక్కడ ఉంటేనే అది ఫలిస్తుంది, అభివృద్ధి పొందుద్ది. వాత రోజు దేవుడి చేతిలో పడవలున్నప్పుడు అది పోయబడి ఏదైతే దేవునికి ఇష్టమైనదో, ఏది దేవునికి ఇష్టం కానిదో, ఏదైతే కుటుంబంలో ఉన్నదో లేదా నా జీవితంలో ఉన్నదో దాన్ని ఆయన పరలోక కోటలో చేర్చుకుంటాడు. ఆయన పొడవలు ఆయన చేతిలో పడితే కోస్తారు. ఒకరోజు కోతకు వచ్చినప్పుడు, ఎదకొచ్చినప్పుడు ఆయన చాట ఆయన చేతిలో పడితే ఆ రోజు తెలిపోతాం. జాగ్రత్త. ఇక్కడ ఒక వారం, అక్కడ ఒక వారం వెళితే ఈ సేవకుడి దగ్గర కొన్నాళ్ళు, ఆ సేవకుడి దగ్గర కొన్నాళ్ళు అయితే. నా మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏంటిదంట భయము అన్న అనుభవం ఉంది కాబట్టి మీకు ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? భయం కలిగి వణుకుతూ అన్నాడు. ఏమన్నాడు? వణుకుతూ. మా మాస్టర్ గారికి ఇప్పటికీ ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఫిల్లర్ ఉంటుంది, వరుసగా మధ్యలో ఫిల్లర్ ఉంటుంది. సింహుని గారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి వాక్యం చెప్పడానికి వచ్చారు కాబట్టి ఏదైనా ఆ రోజు ఆయన చెప్పింది చేయకపోతే, ఆ పరిచయం చేయకపోతే, ఆయనకు లోబడకపోతే, అవిధేయతగా ఉంటే సేవకునికి ముఖం చూపించడానికి భయం పట్టింది. మాకు వణుకు వస్తుంది, నిలబడలేము, మాట్లాడలేము. ఎందుకంటే చెప్పింది చేయవలసింది చేయలేదు కాబట్టి, ఆయన మాటకు భయపడలేదు కాబట్టి, ఆయన నిలబెట్టుకున్న దేవునికి భయపడలేదు కాబట్టి భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నాడు చాలా మందికి భయం ఉందంటారా? భయం ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు భయం ఉంటే బతుకున్నట్టే ఆత్మీయతలో. ఆ భయం లేకుండా ఇంకా ఉన్నారా? మీరు ఆల్రెడీ ఎప్పుడు చచ్చిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా, భౌతికంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని వారు ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇగో నేనున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను లేనప్పుడు కూడా అలాగా ఉండాలి. నేనున్నప్పుడు ఎలా భయపడ్డారో
దైవ భయం కలిగి ఉన్నారో, నేను లేని సందర్భాల్లో, ఆరాధనలో, ఆ సమయాల్లో, లేదా మీ ఇళ్ళ దగ్గర మీరు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా మీ భక్తిని కాపాడుకునే రక్షణ అనుభవంలో మీరు భయపడుతూ వనకాలి. ఏదైనా పాపం చేయాలంటే, ఏదైనా అవిధేయ జీవితం మీలోకి వస్తే భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుభవం ఈనాడు చాలా మంది జీవితాల్లో లేదండి. ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు, ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం. అవునంటారా కాదంటారా? రూతుని బోయాజు ఎందుకన్నాడు అంటారు? వేరే పొలంలోనికి వెళ్ళమాకు, నీకు క్షేమం కాదన్నాడు. అంటే అక్కడ ఎన్నో పొలాలు ఉన్నాయని తెలుసు. ఎక్కడ నాటబడ్డదో అక్కడే ఉంటే ఆమెకు క్షేమం. ఎక్కడికి వచ్చిందో, ఎక్కడ ఆమె ఆ యొక్క పంట, ఆ ఫలాన్ని అనుభవించిందో అక్కడుంటేనే ఆమెకు ప్రయోజనం. మరొక దానిలోనికి వెళితే ఏమవుతుంది అంటే, ఈనాడు అన్ని సంఘాలు అందరి సేవకులు, నేను తప్పుగా నన్ను అనుకోమాకండి, అందరి సేవకులు మంచోళ్ళు కాదు, అన్ని సంఘాలు కూడా మరి సరైన క్రమంగా మీరు చెప్పుకున్న బాధలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఎందుకు అంటున్నానంటే, ఈనాడు సేవకులందరూ దేవుని ఆత్మచేత నడిపబడట్లా. ఈ బైబిల్లో ఉన్న క్రమము మీ అందరికీ తెలిసినట్లుగా బైబిల్లో ఉన్న క్రమం ఉంది కదా, ఈ క్రమానికి వ్యతిరేకమైన బోధలు వచ్చేసారు. వ్యతిరేకమైన అనుభవంలో జీవిస్తున్నారు చాలా మంది సేవకులు కూడా. అలాంటి సేవకుల దగ్గరికి వెళితే మీకు క్షేమం కాదు. అలాంటి సేవకుల ద్వారా మీరు ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు వస్తారు, చాలా మంది వాక్యం చెప్పడానికి వస్తారు, అలాంటి వాళ్ళ చేతులతో ప్రార్థన చేసుకోవడం కూడా మీకు క్షేమం కాదు. నా మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. మిమ్మల్ని నడిపిస్తున్న మీ సేవకుడు ప్రార్థన చేస్తే మీకు క్షేమం, కానీ నేను ఎలాంటి వాడో మీకు తెలియదు. ఎలాంటి తలంపులు కలిగిన వాడో, ఎలాంటి క్రియలు కలిగిన వాడో, ఎలాంటి సిద్ధాంతమో, ఏ అనుభవమో, ఏ ఆత్మచేత నడిపించబడుతున్నాడో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సేవకులతో ఎవరైనా సరే నడిపింపబడుతున్న సేవకుని పక్కన పెట్టి, ఎవరైనా కొద్దిగా నాలాగా ఒక తల సొక్క తల పాటేసుకుని వస్తే ముందుగా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. అది క్షేమం కాదు మీ ఆత్మీయతలో, అది దైవ భయమే కాదు. దగ్గరగా చెప్పడం దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటిగా భయపడాలి. ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. రెండోదిగా దేవుడు నిలబెట్టుకున్న సేవకునికి భయపడాలి. ఆ తర్వాత నీ భర్తకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకు భయపడాలి. నీవు కలిగి ఉన్న స్థితిలో నిన్ను ఎవరైతే నడిపిస్తున్నారో వారికి భయపడాలి. దగ్గరగా చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. ఆ భయము ఉన్నవారు ఎప్పుడు పాపం చేయడానికి ఇష్టపడరండి. ఇష్టపడతారంటారా? ఆ భయం ఉన్నవారు సంఘ క్రమాన్ని వైదొలగటానికి, సంఘ క్రమం నుంచి లేదా దూరంగా వెళ్ళటానికి బుధవారం మానేరు, శుక్రవారం మానేరు, ఆ క్రమం ఏ సంఘము, ఏ క్రమం, ఏ సేవకుని క్రమం ఉందో ఆ క్రమాన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం భయం కలిగిన దగ్గరికి చెప్పడం దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈనాడు చాలా మంది క్రమాన్ని కూడా మానేస్తున్నారు, ఆరాధన మానేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు మానేస్తున్నారు, వృద్ధాన కూడికలు మానేస్తున్నారు. కొద్దిగా ఏదైనా ఫంక్షన్ జరిగింది చాలు, భయం లేని భక్తి చేసేవాళ్ళు ఫంక్షనే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థం చేసుకుంటే, ఆదివారం నాది సంఘం నాది కాదు, వేరే సేవకు నడిపించడానికి వెళ్తున్నాను. ఆదివారం వెళితే అక్కడ సంఘ పెద్ద అంటున్నాడు, పాస్టర్ గారు అంటే కరెక్ట్గా 30 గంటలో పాటలు అయిపోవాలి, వాక్యం అయిపోవాలి, ప్రార్థన అయిపోవాలి. నువ్వు ముగిస్తే తొందర 30 గంటలో నేను వెళ్ళిపోతావు. ఏదంట? చనిపోయిన జ్ఞాపకార్థ కొడుకంట, అంటే దినమంటారు అనుకుంటా. దిన కార్యక్రమానికి వెళ్ళాలి, మీరు త్వరగా ముగించిన అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి సేవకుడు? ఆ సంఘ పెద్దకు భయపడాలా, దేవునికి భయపడాలా, లేదా విశ్వాసులకు భయపడాలా? చెప్పాలమ్మా, మీరు ఒకసారి చెప్పండి. మీరు దేవునికి స్తోత్రం కలిగి అమ్మా. సేవకుడు దేవునికి భయపడాలన్నారు, బాగుంది. మరి మీరు దేవునికి భయపడుతున్నారా? నా మాట మీకు అర్థమవుతుందా? మీరు నాకెళ్ళి కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ మాటలు అర్థం చేసుకొని దానిలో ఉన్న లోపాన్ని సరి చేసుకున్న వారు నువ్వైనా నేనైనా మన జీవితం ధన్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను సరేనయ్యా అన్న, ఏమన్నా మరి ఏం చేస్తాం? సరే అనకపోతే ఏం చేస్తాడు? నేను పర్మనెంట్ కాదు, టెంపరీ, ఆగమంటే ఆగాల. సరేనయ్యా అన్న, నా ఆరాధన క్రమం నేను నడిపించేసే సమయం దాకా. తర్వాత అయ్యారండి వెళ్ళలేకపోయాను అని అన్నాడు. వెళ్ళకపోవటం నీకు క్షేమం అయ్యా. పునరుద్ధాన కూడికను వదిలిపెట్టి నీకు పెళ్ళైనా సరే, ఒక మనిషి చచ్చినా సరే నువ్వు వెలిస్తే నీకు క్షేమం కాదు. అది పునరుద్ధాన కూడిక, అది ఆదివారం దేవుని చేత ఆత్మీయులు అనుసరించవలసిన దైవికమైన క్రమము. దగ్గరగా చెప్పడం దేవునికి స్తోత్రం. మీరేం చేస్తారు? మా అన్న పెళ్ళి, మా అక్క పెళ్ళి, మా బాబాయ్ పెళ్ళి, మా ఇంట్లో వాళ్ళ పెళ్ళి అని చెప్పేసి ఏం చేస్తారు? మీరైతే వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళకపోతే మీరు దైవ భయం కలిగిన వాళ్ళే, దైవభక్తి కలిగిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మొదటిగా దేవునికి భయపడేవాడు సేవకునికి భయపడతాడు,
సేవకునికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు భర్తకు భయపడతారు, తల్లిదండ్రులకు భయపడతారు. దగ్గరగా చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భయము, దైవ భయం లేక చాలా మంది తండ్రిని నువ్వేం చేసావురా అంటారు, లేదా ప్రియమైన వారలారా ఆత్మీయ తండ్రిని నువ్వేంటి బోధించేది, నీకంటే నేను ఎక్కువగా బోధిస్తా అని మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా పాట వస్తే చాలు. మా సంఘంలో ఒక తల్లి ఉంది, పక్కన పాటలు పాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళిన వారంలో దేవుని వల్ల పక్కన పాట అసలు పాడలేలే. హల్లెలూయా. ఏంది చెల్లి ఒక్కతే పాడుతుంది, ఆడే పాలగడికి వాళ్ళు ఒక 8 మంది దాకా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని ఒక వారం చూసారు, 2 వారాలు చూసారు, 3 వారాలు చూసారు. నాకు ఏదైనా ప్రార్థించగలిగిన వారు, పాడగలిగిన వారు, వాక్యం చదవగలిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసేవాళ్ళంటే పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక వారం చూసా, 2 వారాలు చూసా, 3 వారాలు చూసా, 4వ వారంలో అడిగా ఇక్కడ ఎవరో పాటలు పాడరయ్యా అన్న. అన్నారు ఎందుకు, మా వాళ్ళందరూ బాగా పాడతారని మాస్టర్ గారు చెప్పారు, సంఘ పెద్ద గారు మాస్టర్ గారు చెప్తారు. నేను అన్నాను మరి ఒక తల్లి పడిందయ్యా, నేను వెళ్ళిన తర్వాత ఆరాధన క్రమాన్ని నడిపించా అని అంటే, ఈసారి ఎవరైతే పాడతారో వాళ్ళని నాకు కొంచెం తెలియజేయండి అని చెప్పేసి సంఘ పెద్ద చెప్తే వాళ్ళ పేర్లు చెప్పేశాడు, వాళ్ళు చూపించాడు. ఇక చెల్లితో ఒక మాట అన్నా, చెల్లి నీవు ఒక పాట పాడి ఎవరన్నా వస్తే 2వ పాట పాడుతుంది, ఎవరన్నా వస్తే వాళ్ళకి 2వ పాట ఇయ్యి, ఒకవేళ వాళ్ళు రాకపోతే నువ్వేం చేయాలంటే 2వ పాట కాదు 10 పాటలు కూడా వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అనక ముఖం మార్చేసింది, మూతి ముడి చేసింది. అప్పుడు దాకా ఫ్రీడమ్ పాస్టర్ గారి ద్వారా, అంతకుముందు పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు కొంచెం గీత ఆజ్ఞ ఏం చేస్తారు, ఈ పాస్టర్ గారు వద్దనొచ్చు, ఆపొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ దగ్గర అట్లా ఉన్నారు, ఒక్కలే పాటలు పాడేవాడు, అలా ఉంటే మీరు మారు మనసు పోతారు కాక. నా మాట అర్థమవుతుందా? పక్కన ఎప్పుడు బుధవారం పాడేవాళ్ళు, ఎప్పుడు పునరుద్ధాన కొడుకు పాడేవాళ్ళే పాడతారు, తత్వ వాళ్ళు పాడనేరేడు. ఎప్పుడు చదివేవాళ్ళే వాక్యం చదువుతారు, తత్వ వాళ్ళు చదవనేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సంఘంలో భీమవరం సంఘం అధ్యక్ష తమ్ముడికి తెలుసు, ప్రేరేపడి వాడు ప్రార్థన చేయడం వాక్యం నిమిత్తం అంటే ఒక తల్లే ప్రార్థన చేస్తుంది, మరొకరికి అసలు ఛాన్స్ ఇది. అది దైవ భయం కాదు. దగ్గరగా చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ భయం కలిగిన వాడు సమయోచితంగా మాట్లాడతాడు, సమయోచితంగా భక్తి చేస్తాడు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో దేవుడు చూస్తున్నాడని వాడు ఏమి చేసినా, పని చేసినా, ఉద్యోగం చేసినా, చదువుకు వెళ్ళినా, లేదా మందిరంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, వీధిలో ఉన్నా, సమాజంలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా వాడు భయపడుతూ దేవునికి తన సొంత రక్షణ కాపాడుకుంటారు. దగ్గరికి చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భయంతో మనం ముందుము గాక. ఆమేన్. కొంతమందికి అసలు రాట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వాళ్ళు ఎవరెవరికి భయపడాలో దేవుడు తెలియజేస్తాడు. దగ్గరికి చెప్పట్లు కూడా. 2వ మాటను చూద్దండి ప్రియమైన వారలారా. 2వ మాటను చూద్దండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక చదవాలి. వాక్యం చదవగలిగిన వాళ్ళు ఇప్పుడు గబగబా చదవాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు? అన్నిటి అంతం అని ఏమైందంట? సమీపంగా ఉందంట. ఏమంతం అని అంటే ఈ లోకములో ఉన్న పంచభూతాలు లయమైపోతాయి. ఈ భూమి ఆకాశము గతించిపోయే సమయం వచ్చింది. ఎవడు భక్తిపరుడో, ఎవడు దేవునికి భయపడేవాడో, ఎవడు ప్రార్థన పరుడో తేలిపోయే దినాల దగ్గరకు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు ఆత్మీయుడో, ఎవడు ఆత్మీయుడు కాదో, ఎవడు దేవునికి లోబడేవాడో, ఎవడు దేవుని బిడ్డో, ఎవడు సాతాను బిడ్డో తేలే సమయం దగ్గరకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు మెలుగుగా ఉండి స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2వ మాట ఏమని మాట్లాడుతున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయగలగా. బుద్ధి నిన్ను కాపాడుద్ది. దేవునికి స్తోత్రం. నీ బుద్ధి నిన్ను కాపాడుద్ది. నీ బుద్ధి నీ కుటుంబాన్ని రక్షించుద్ది. నీ బుద్ధి నీ భర్త నడిపించుద్ది. నీ బుద్ధి నీ సంఘాన్ని నడిపించుద్ది. కానీ నీ బుద్ధి కాదు. స్వస్థ బుద్ధి అంటే దైవికమైన బుద్ధి, ఆలోచన విధానం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు బ్రతుకుతారు, ఇతరులు బ్రతికిస్తారు. వారు కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటారు, ఇతరుల కుటుంబాలను కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారు.
వారి సంఘాన్ని విస్తరింపజేస్తారు, ఫలభరితంగా చేస్తారు. ఇతర సంఘాలకు కూడా ఫలభరితంగా ఉంటారు. దగ్గరికి చప్పట్లు కొట్టారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఉదాహరణకి మా అన్న ఇల్లు కట్టుకుంటే నాకు సరైన విధానం ఉండదు. అలాంటి వాళ్ళు మీరు ఎవరంటే మీకు మనసు వచ్చింది కానీ అన్నయ్య కొంచెం ఎదుగుతుండు లేదా తోటి కోడలు ఎదుగుతుంది, ఇలాంటి అనుభవాలు ఎవరైనా ఉన్నారంటే ఏం చేస్తారు? బుద్ధి ఉంటే బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తారు. అది దేవునికి స్తోత్రం కలిగింది కాక. మనమైతే బుద్ధిహీనులుగానే ప్రవర్తిస్తాం. కానీ క్రైస్తవుడైన వాడు, దేవునికి భయపడేవాడు బుద్ధిగా ప్రవర్తిస్తాడు. దగ్గరికి చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలిగింది. వాడు బతుకుతూ ఇతరులను బతికిస్తాడు. వాడి బుద్ధిమంతుడిగా ఉంటూ ఇతరులను స్వస్థ బుద్ధితో, బుద్ధి అనగా దైవికమైన ఆలోచన విధానంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందిన ఒకసారి నాకు చేతులు ఎత్తారా? ఎలా ఎత్తారు? ఇప్పుడు మీరు ఎంతమందిని బతికించారు? అమ్మ, ఎవరన్నా రక్షణలో బతికించారా? రక్షణలో నడిపించారా? లేదు ఇల్లు కట్టుకున్నాడు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తారా? ఇల్లు కట్టుకున్నాడు. అమ్మ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అన్నారు కదా కథలు. ఇల్లు కట్టిన వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి చేసిన వాళ్ళు పిల్లలకి చాలా మంది నాడు బుద్ధి లేని పనులు ఏం చేస్తారంటే, ఇల్లు కట్టుకుంటే ఒకటి ఇల్లు కట్టుకుంటుంటే వారలేదు. పెళ్లి మంచి మన అమ్మాయి కంటే మంచి ఇంకొక అబ్బాయికి, లేదా వాళ్ళ సొంతం అన్న కొడుకో లేదా వదిలి కొడుకో లేదా బంధువులు ఎవరికైనా పక్కన వాళ్ళకు మంచి స్థితి కలిగిన సంబంధం వస్తే వారలేదు. ఇది బుద్ధిహీన ఆలోచన. దగ్గరగా చెప్పట్లు కొట్టు. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? వారు నాకంటే బాగుండాలి, నాకంటే మంచి సంబంధం దొరకాలి అనే ఆలోచనతో స్వస్థ బుద్ధితో బ్రతికిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తారు. దగ్గరగా చెప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని వారలారా, స్వస్థ బుద్ధి అన్నది చాలా ప్రాముఖ్యం. స్వస్థ బుద్ధి అంటే సామెతల గ్రంథంలో రాయబడిన మాట. ప్రియ దేవుని వారలారా, చదవాల్సిన అవసరం లేదు, నేను ఆ మాట చెప్తాను. 2వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అన్నాడు. ఎవరైతే దైవికమైన బుద్ధి, సొలొమోనుకు ఇచ్చిన దైవికమైన బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో, ఈ వాక్య లేఖనాల ద్వారా, ఉపదేశం ద్వారా, లేదా దైవికమైన క్రమం ద్వారా ఎవరైతే బుద్ధిమంతులుగా ప్రవర్తిస్తారో, బుద్ధిమంతులుగా జీవిస్తారో, వారిని బ్రతికించుకుంటారు, వారు రక్షించుకోగలుగుతారు. రెండోదిగా స్వస్థ బుద్ధి అంటే దైవికమైన అనుభవం ఏంటంటే, వారు బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతికిస్తారు. వారు రక్షణలోకి వస్తూ ఇతరులు కూడా రక్షణలో నడిపిస్తారు. వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఇతరులు కూడా అభివృద్ధి వాటిలోకి నడిపిస్తారు. దగ్గరికి చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కొంతమందికి బుద్ధి ఉంది కానీ స్వస్థ బుద్ధి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి ఇలాగ చాలా ఉన్నాయి. ఆ బుద్ధి అన్న అంశం కాదు కాబట్టి, ఎవరైతే బుద్ధిగా ప్రవర్తిస్తారో వారు దైవికమైన అనుభవంలో నుంచి ఏంటి నేర్చుకోవాల్సిందంటే, నేను స్వస్థ బుద్ధి అంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు ఆయన. ఆ మాట అర్థం చేసుకోండి. అంటే ఎవడైనా బలహీనంగా ఉంటే ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తాడు. ఎవడైనా రోగంతో ఏం చేస్తాడు ఆయన? రోగాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ మనుషుల మాటలు పడవేసేలాగా ఉండకూడదు. బుద్ధి కలిగిన వాడు లేపే విధంగా, పడిపోయిన వాడిని లేపే విధంగా ఉండాలి. లేదా ఇక నాకు ఏ ఆధారం లేదు అని వారి జీవితాన్ని వాడే, వాడి ప్రాణాన్ని వాడే, వాడి కుటుంబాన్ని వాడే, వాడి యొక్క సంసారాన్ని వాడే చెప్పుకునే సందర్భాలలో స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు వారి యొక్క కుటుంబాన్ని, వారి జీవితాన్ని, వారి యొక్క అనుభవాన్ని బ్రతికించే మాటలుగా మాట్లాడతారు. దగ్గరగా చెప్పడం దేవునికి స్తోత్రం కలుగును. ఇది బుద్ధి కలిగిన వారు, స్వస్థ బుద్ధి కలిగిన వారి యొక్క అనుభవం. అయితే ప్రియ దేవుని వల్ల ఈ అనుభవం మనకు లేదు. ఉందన్న ఒకసారి చెప్పట్లు కొడతారా? అదేంటి? నా మాటలు మీకు చాలా అర్థమైతే మీరు క్రైస్తవులు అయితే సంతోషంగా చప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా మేము బుద్ధి కలిగిన వాళ్ళం కదయా, బుద్ధిహీనులము, మేము బతుకుతున్నాం కానీ ఇతరులు బతకూడదు అనుకున్నాడు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు దగ్గరగా చప్పట్లు కొట్టారు. ఇక్కడి నుంచి మేము బుద్ధి కలిగి మమ్మల్ని మేము, మా కుటుంబాలను, మా రక్షణలో, మా జీవితాలను కాపాడుకుంటాము. రెండోదిగా స్వస్థ బుద్ధి కలిగి ఇతరులు కూడా బ్రతికించేలాగా, ఇతరుల కుటుంబాలను బాగుండేలాగా ప్రార్థన చేస్తా ఉన్నాడు చప్పట్లు కొట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్వస్థ బుద్ధి అనుభవం చాలా మందికి లేదు. బుద్ధి అయితే ఉంది. ఏ బుద్ధి అంటే వారిని వారు బాగు చేసుకోవడానికి, వారిని వారు నడిపించుకోవడానికి, వారిని వారు సమృద్ధిగా ఉండడానికి, వారి కుటుంబం, వారి సంఘాలు, వారి పరిచర్యలు, వారికి కావాల్సిన సమస్తాన్ని కోసం ప్రయాసపడతారు. కానీ స్వస్థ బుద్ధి కలిగిన అనుభవం చాలా మంది లేరు. అందుకని స్వస్థపరచు యెహోవా జీవము కలిగిన దేవుని భక్తుడు ఎవడైనా ఉంటే వాడు స్వస్థ బుద్ధి కలిగి అనేక మందిని బ్రతికిస్తాడు. దగ్గరగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా దేవుని వల్ల రెండో మాటలోనికి వెళ్ళాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు బుద్ధి కలిగి ఉండాలా, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా? అమ్మ,
అమ్మ బుద్ధి కావాలి, స్వస్థ బుద్ధి కావాలి. దగ్గర చప్పట్లు కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థ బుద్ధి అనే పాట ఒకటే మొన్నే మా సహోదరుడు ఒకటి రాశాడు ఈ ప్రసంగం చేసిన తర్వాత. ఏది స్వస్థపరిచి యెహోవా నేనే అని అన్నాడు కదా. ఆయన స్వస్థపరిచేవాడు, స్వస్థ బుద్ధి కలిగేవాడు బ్రతికిస్తాడంటే దాని మీద స్వస్థ బుద్ధి అనే పదాన్ని పట్టుకుని పాట రాసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం మీద అది నాకు వచ్చినప్పుడు మీ మధ్యలో పాడతా. దేవునికి స్తోత్రం కలిగింది కానీ. హల్లెలూయా. అయితే క్రైస్తవుడు అన్నవాడు మొదటిగా దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. రెండోది స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసేవాడికి ఉండాలి. మూడోది చూడండి దేవుని వారలారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు త్వరగా చదవాలి. నేను ఈ మాటలు మీకు ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. మన జీవితాలలో, మన సంఘాలలో, మన పరిచర్యలో, మన ఆత్మీయ కుటుంబాలలో ప్రతిదినము ఉండే విషయాలే. కానీ అవి క్రైస్తవుడు మర్చిపోయిన అనుభవాలను మరలా జ్ఞాపకం చేస్తున్నాం అంతే. చదవాలి. ఇవన్నీ పంచభూతములు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని చాలుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. 2 మాటలు కూడా ఈ అనుభవంలోనే ఇక్కడ విడిగా రాసుకున్న సందర్భం ఉంది కానీ 2 మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తన, రెండోది పరిశుద్ధమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు పరిశుద్ధమైన భక్తి అని అన్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తన అని అన్నాడు. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధమైన భక్తి కలిగి ఉన్నారు అంటే చాలా మంది క్రైస్తవ జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన లేదు. ప్రవర్తన వేరు, పరిశుద్ధమైన ప్రవర్తన వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాలలో భక్తి వేరు, పరిశుద్ధమైన భక్తి వేరు. చాలా మంది భక్తి చేస్తారు అపరిశుద్ధమైనది. మనం పరిశుద్ధుడైన దేవుని భక్తి చేస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఆయన ప్రవర్తన విధానం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఆయన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతికాడంట. ఈ పరిశుద్ధమైన భక్తి చేస్తున్న వాడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఈ పరిశుద్ధమైన భక్తి కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన జీవితం లేదనుకోండి, ఏమవుతారు? ఆ పరిశుద్ధుడైన దేవుని బిడ్డలు అవుతారంటారా? అవుతారా? ఎంత మాత్రము దేవుని బిడ్డలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అంటాడు దేవుని వారు, ఇక్కడ కూడా దేవుని యొక్క అనుభవంలో నుంచి మాట్లాడుతూ పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతకాలి. ప్రవర్తనలు చాలా రకాలు ఉన్నాయి. మనం చూస్తే వాడి ప్రవర్తన చాలా విధంగా ఉన్నదిరా, చూడటానికి అసహ్యంగా ఉన్నది, లేదా వాడు సరైన ప్రవర్తన కలిగిన వాడు కాదురా అని మాట్లాడతాం. మన గ్రామంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేదా మనకు కలిగి ఉన్న ఆత్మీయ బిడ్డల్లో కావచ్చు. కొంతమంది ప్రవర్తన పరిశుద్ధంగా ఉండదు, కొంతమంది ప్రవర్తన అనుభవం పరిశుద్ధతకు భిన్నంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు ఎవరంటే దైవికమైన బిడ్డలు, దేవుని బిడ్డలు. వారు ఎప్పుడు వారి ప్రవర్తనలో పరిశుద్ధతనే చూపిస్తారు. ఇప్పుడు ప్రవర్తన అంటే చూపులో, నడకలో, పడకలో, ప్రతి విషయంలో కూడా వాడి ప్రవర్తన ఏది చేస్తున్నా కానీ ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటాడు. వాడు ఏది చేసినా మంచిగా చేస్తాడు, చెడ్డది అస్సలు చేయడు. ఏది మాట్లాడినా మంచిగా మాట్లాడతాడు, చెడ్డది మాట్లాడు. ఎక్కడ ఎవరితో ఉన్నా కానీ వాడు చాలా పరిశుద్ధంగా బ్రతుకుతాడురా. అపరిశుద్ధమైన దానిని ఏది చేయడం అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భక్తి విషయంలో, పరిశుద్ధ ప్రవర్తన విషయంలో చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు లోకంలో దేవుని వారులారా చాలా మంది భక్తి చేస్తారు, చాలా మంది ప్రవర్తించి నడుస్తారు. లోకంలో ఉన్న వారి ప్రవర్తన వేరు, దేవుని బిడ్డల ప్రవర్తన వేరు. అలా వేరుగా లేకపోతే నీవు పరిశుద్ధుడమైన దేవుని బిడ్డవు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్న వారి భక్తి వేరు, ఈ సంఘములో దేవుని పరిశుద్ధుడైన దేవుని బిడ్డలుగా నమ్మి బాప్తిస్మం పొంది కడగబడిన తర్వాత ఉన్న వారి భక్తి వేరు. ఆ భక్తికి ఈ భక్తికి తేడా లేకపోతే నీవు భక్తుడు ఎప్పటికీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటను తెలియజేస్తూ దేవుని వారలారా భక్తి విషయంలో చాలా విషయాలు మాట్లాడతాడు. ఒక మాట నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చూడండి దేవుని వారలారా, ఒక మాటను నీకు తెలియజేస్తాను.
తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము లేదా 5:10, 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి ఒకసారి. చదువుతాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ముడు తాము. చాలు తల్లి. ఇక్కడ ఏమన్నాడు? దైవభక్తి గల స్త్రీలు ఉన్నారంట, దైవభక్తి కాని స్త్రీలు కూడా ఉన్నారంట. అంటే దైవభక్తి కాని వారంటే దైవము కాని దానికి ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళ భక్తి. దైవము కాని వారు ఎవరైతే ఇక్కడ ప్రవర్తిస్తున్నారో వారిని గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవంలో ఎవరైతే దైవ భక్తి చేస్తున్నారో వాళ్ళని గురించి మాట్లాడతాడు. దైవ భక్తి చాలా నిష్ఠ. అవునంటారా కాదంటారా? ఎట్టబడతాడు చేయొచ్చు దైవభక్తి? అమ్మ చేయొచ్చు అన్నాడు ఒకసారి చేతులు. నా ఇష్టం వచ్చినప్పుడు భక్తి చేయొచ్చా ఈ మందిరంలోకి వచ్చి? అమ్మ నా ఇష్టం వచ్చినప్పుడు పాడబడొచ్చా? నా ఇష్టం వచ్చినప్పుడు వాక్యం చెప్పొచ్చా? నా ఇష్టం వచ్చినప్పుడు లోపలికి బయటకు వెళ్ళొచ్చా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దైవ భక్తి విషయంలో మాట్లాడుతున్నమాట. దైవ భక్తి గల స్త్రీలు మనం చెప్పుకున్న వారికి తగినట్లుగా మీరు సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ భక్తిని కొనసాగించాలి. దైవ భక్తి అంటే చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దైవ భక్తి చేయట్లేదు. అంటే ఏంది? లోకంలో వాళ్ళు చేసినట్లు చేస్తాం, ఆచారాలు చేస్తాం, లేదా లోకంలో అందరూ ఏదైతే తింటారో అదే తింటాం. లోకంలో అందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికే చేస్తాం. లోకంలో వాళ్ళు మందిరానికి వస్తారు, లోకంలో వాళ్ళు చేసే పని వ్యభిచారం చేస్తారు. చూడాలా? అర్థమవుతుంది కదా? ఎవరైతే అన్యులు 40 రోజులు నిష్ఠ చేస్తారో లేదా సంవత్సరం నిష్ఠ చేస్తారో భక్తి చేస్తారో వాళ్ళ భక్తి, ఆ భక్తి ఆ రోజు ముడుపులు విడిచిన రోజే వాళ్ళు తాగుతారు, చిందులు వేస్తారు, అనేక విధాలుగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీ భక్తి అది కాదు, దైవ భక్తి. దగ్గర చెప్పండి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన అది కాదు. నీ ప్రవర్తన ఎప్పుడైతే నీవు జన్మించావో ఆత్మీయంగా చచ్చే రోజు వరకు కూడా నీవు నిష్ఠగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తిలో మార్పు వచ్చిందా? పడిపోయినట్టే. నీ భక్తి ఆరంభంలో దేవుని అనుభవానికి లోకంలో ఉన్నదానికి లేదా వ్యత్యాసం లేదా? నీవు ఆత్మీయంగా ఎదగనట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి భక్తి వేరు, ఇక్కడికి వచ్చిన వారి భక్తి వేరు. ఈ దేవుని సన్నిధికి వచ్చిన భక్తి వారు వేరు. అందరి ప్రవర్తన వేరు, ఇక్కడికి వచ్చిన వారి ప్రవర్తన వేరు. అందరి క్రియలు వేరు, ఇక్కడికి వచ్చిన వారి క్రియలు వేరు. అందరి జీవితం వేరు, ఇక్కడికి వచ్చిన వారి దేవుని దగ్గరికి వచ్చిన వారి జీవితం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లిదండ్రులు అన్యులు రక్షణ పొందుకోలేదు, వాళ్ళకంటే వాళ్ళ మధ్యలో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో ఒక్కడు ఎవరైనా సరే, తండ్రి గాని తల్లి గాని, ఒకళ్ళేమో క్రైస్తవులు, ఒకళ్ళేమో హైందువులు, లేదా వేరే మతం, వేరే భక్తి అనుకోండి. ఇప్పుడు ఈ క్రైస్తవ స్త్రీ భర్తకు తగ్గట్టు చేయాలంటారా? అమ్మ భర్త ఏది చెప్తా చేయాలంటారా? భార్య ఏది చెప్తా, ఒకవేళ భార్య తినాలనుకోండి, రక్షణ పొందుకుని ఏది తింటే తినాలా, ఏది చెప్తా చేయాలా? అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలా? చెప్పాలా? మాట్లాడాలా? మాట్లాడకూడదు. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం కదా, ఇక్కడ ఏమన్నాడు? దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా ఏమన్నాడంటే భక్తి చేయమన్నాడు. తర్వాత దానికంటే ముందు ఏమన్నాడు? ప్రవర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవర్తన అనుభవంలో చాలా మంది ఆ అనుభవాన్ని లేరండి, అనుభవం కలిగి లేరు. మన ప్రవర్తన మారిపోతుంది. బయటికి వెళ్తే మందిరం నుంచి ఇక్కడ నుంచి వెళ్తే చాలు ఆటోమేటిక్ మన ప్రవర్తన మారిపోతుంది, మన భక్తి అనుభవం మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మూడో మాట అంటాడు, పవిత్రమైన భక్తి చేయాలి. ఏం చేయాలంట? పవిత్రమైన భక్తి. పవిత్రమైన భక్తి అంటే, పవిత్రమైన భక్తి అంటే మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. భక్తి జీవితంలో ఏం చేసినా భక్తి అనుభవంతో దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా అన్నాడు కదా. ఈ మాట్లాడే విషయంలో, పాడే విషయంలో, చేసే విషయంలో, కార్యాల విషయంలో, ఇంట్లో బర్త్డే కావచ్చు, పెళ్లి కావచ్చు, లేదా చావు కావచ్చు, లేదా దినం కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా ఈ బైబిల్ భక్తికి అనుగుణంగానే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం భక్తి చేస్తాం, మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన దాని తర్వాత కొబ్బరికాయలు వస్తాయి.
3 కొబ్బరికాయలు కొట్టేస్తారు. మంగళవారం చచ్చిపోతే ఏం చేస్తారు? కోడిని తీసుకొచ్చి మళ్ళీ ఆ శవంతో పట్టేస్తారు, బతుకున్న కోడి. నిన్నే మా పాస్టర్ గారితో పాటు ఒక పాస్టర్ గారు వచ్చారు, వరుసగా అన్నం అవుతాడు. ఆయన సహవాసాన్ని చెప్పగలిగితే దీని వల్ల పిండం పెడతారు కదా, ఏం పెడతారు? పిండం పెడతారు కదా నీళ్ళు. అలాగా తీసుకువెళ్ళి ఏది వండిన కూర, వండిన టీ, వండిన ప్రతిదీ ఏది ఉండేది అదంతా ఇంత తీసుకుపోయి ఇస్రాకులు పట్టినట్టు వెళ్తారు మాస్టర్ గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళ అమ్మగారు చనిపోతే అలా చేస్తేనేనంట. మరి ఆయన మాస్టరు, ఆయన సేవకుడు. అసలు పిల్లలు ఎవరైనా సరే, ఎవరైనా పితృలు ఎవరైనా సరే ఇలా చేయాలన్నప్పుడు ఇది బైబిల్ క్రమం కాదు. నా తల్లి రక్షణ పొందింది, నేను సేవకుడిని అన్న బుద్ధి ఉండదు. రక్షణ పొందిన వాళ్ళు కూడా మీ ఇళ్ళలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఈ బైబిల్కి అనుగుణంగానే వెళ్ళాలి. దేనికి అనుగుణంగా? ఒకవేళ భర్త నిన్ను కొట్టేటట్టుగా అనేక విధాలుగా చిత్రహింసలు పెడితే నీవు చేసేది నువ్వు చేయాలా, తర్వాత ఆయన వేరు, అది దేవుడు తర్వాత ఆయన హృదయం మార్చేటట్లుగా. అందుకని ఆయన స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేస్తే వారి బుద్ధులు కూడా మారుతారు. దగ్గర చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కలిగించారు. ఇక్కడ మూడోదిగా మాట్లాడుతున్నప్పుడు దేవుని భక్తి విషయంలో చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. భక్తి అపరిశుద్ధంగా అపవిత్రతగా చేస్తే మనం భక్తులు ఎప్పటికీ ఇంకా దేవునికి స్తోత్రం కలిగింది. తర్వాత అదే మాటలో అన్నాడు, ఏమని మాట్లాడాడు? అదే మాటలు ఇందాక చదివిన మాటలో ప్రవర్తన అన్నాడు కదా. ఈ 2 మాటలు ఎక్కువ వివరించలేదు, సమయం లేదు కాబట్టి 2 మాటలు ఒకటే మాట కింద మీకు వివరించారు. ఒకటి అన్నాడు పరిశుద్ధమైన ప్రవర్తన అన్నాడు, రెండోది పరిశుద్ధమైన భక్తి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 మాటలు ఇక్కడికి అయిపోయినాయి. 5వ మాటను చూడండి ఇప్పుడు దేవుని వరలారా. 5వ మాట తిమోతికి రాసిన పత్రికలో, 2వ తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి 18 వచనాలు ఉంటాయి. అక్కడ స్పష్టంగా మాట్లాడతాడు. త్వరగా చదవాలి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయనకు ఏదైనను నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాల్పడిన వాడివై ఉండు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసులో మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. తిమోతికి రాసిన 2వ పత్రికనమ్మా చదువు. తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాను గాను అపోస్తలులు గాను బోధకుడు గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలిగిన రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన మత్తయి సువార్త 19 చదువు. 19 చదువు సార్. మత్తయి సువార్త 19 చదువుతా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ ఇకను నాకు వధువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీవు చాలా సరే. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియమైన వారలారా, స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఒక యవనుడితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా. అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆయన మాట్లాడుతూ నీకేదైతే ఉన్నదో దాన్ని నమ్మి పేదలకు ఇవ్వమన్నాడు. ఈ పేదలకు ఇచ్చే అనుభవంలో ఇస్తే ఒక అనుభవం, ఇవ్వకపోతే ఒక అనుభవం ఉన్నట్లుగా. ఏంటి ఆ అనుభవం అంటే ఇస్తే దేవుని మాట విన్నట్లు, దేవుని ప్రేమించినట్లు, ఇస్తే పేదలను ప్రేమించినట్లు, దేవుడి మాట ప్రకారంగా పేదలకు ఏదైతే దేవుడు చేయమన్నాడో దాన్ని చేసినట్లు. ఇక్కడ ఎవరు చేయలేదు, దేవుని మాట వినలేదు, దేవుని ప్రేమించలేదు.
ఆ అనుభవంలో ఇక్కడ మాట్లాడతాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఎప్పుడైతే ఈ 19 అన్నాడు, నీవు ఏమన్నాడు? ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండు. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే నాకున్నది త్యాగం చేస్తున్నప్పుడు, నాకున్నది ఇస్తున్నప్పుడు, నాకున్నది ఏదైనా సరే దాన్ని వాడికి లేదు అని తెలిసిన తర్వాత ఇచ్చే అనుభవం ఉందా, అది ఇతరుల పట్ల ప్రేమ కలిగినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎవరికి ధనం మీద, తనకున్న స్త్రీ మీద, తనకున్న దాని మీద వ్యామోహం ఉన్నది, కానీ దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని బిడ్డల పట్ల ప్రేమ లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధనం ఎక్కడ ఉంటుందో తన మనసు అక్కడ ఉంటుంది అంట. చాలా మంది ధనాన్ని ప్రేమిస్తారు. ఈ ధనాన్ని ప్రేమించేవారు మనుషులను అసలు ప్రేమించరు, తల్లిని కూడా ప్రేమించరు. నా మాట అర్థం చేసుకోండి. తల్లిని ప్రేమిస్తారంటారా? ధనాన్ని ప్రేమించేవాడు అమ్మ ప్రేమిస్తారా? మొన్న మధ్య దగ్గర 13-15 ఎకరాలు పొలం ఉంది ఒక తండ్రి గారికి, తల్లి గారికి. ఆ తల్లి గారికి పెరాలసిస్ వచ్చి పడిపోయింది. తండ్రి గారికి బలహీనత. కనీసం 3 పిల్లలు, ఒక కుమార్తె, అన్నం పెట్టేవాడు కూడా లేరు. వాళ్ళకి అర్థమవుతున్న మాటలు. అంటే ఏంటి? తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి వారిని పెంచి పెద్ద చేస్తే కనీసం ధనాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళకున్న ఆస్తుని ప్రేమిస్తున్నారు, కానీ కన్న తల్లిదండ్రులు ప్రేమించట్లా. అందుకని ఇతరుల పట్ల, ఇంట్లో వాళ్ళ పట్ల ప్రేమ చచ్చిపోయింది, ఇతరుల పట్ల ప్రేమ ఉంటుంది అంటారా? అందుకని ఇక్కడ అన్నాడు ఆ యవనుడితో, నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞ ఉన్నది కదా. ఆజ్ఞ ప్రకారం నీకున్నదంతా వెళ్ళి ప్రజల పట్ల, ఇతరుల పట్ల, నీ పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టు. అప్పుడు నీ పరలోక రాజ్యం చేరతావు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు అని ఆ యవనుడికి చెప్తుంటే ఆ యవనుడు అసహించుకొని ఏం చేశాడంటే యేసుక్రీస్తునే కాదనుకుని వెళ్ళిపోయాడు. ఆ పరలోకంలో ధనాన్ని కోల్పోయాడు, ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుందంట. నా మాట అర్థం అవుతుంది? ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటుంది. ఇందాక నేను వచ్చేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, వెలకని పెట్రోల్ కొట్టించలే, ధనాన్ని జేబులో చూసుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటది? ధనం ఎక్కడ ఉందో దోలాడుకున్నా. మనం కూడా చాలా సందర్భాలు బట్టి ధనాన్ని దోలాడుకుంటాం. అసలు ఎక్కడ పెట్టి ఇప్పుడు కనుక స్నానం చేసిన బొట్టలు చూడు, కానీ ఏదైనా సరే బంగారం విలువైనది, డబ్బు లేదనంటే ఏం చేస్తాం మనం? ఎమ్మటి నాది ఆడదు ఆడదంటే, అవునా కాదు? అలాగనే నీవు ఇతరుల పట్ల ప్రేమ కలిగి, వారి పట్ల ప్రేమ కలిగి, వారు ఏమి కలిగి ఉన్నారో ఏమి లేదో నీవు అలా ఆ బాధ్యత శ్రద్ధ కలిగి ఉంటే, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటేనంట నీవు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావంట. ఆ పరలోకంలో ధనాన్ని స్వతంత్రించుకుంటావంట. ఆ పరలోకంలో ఉన్న దేవాది దేవుని కుమారుడుగా నీవు దేవుడిని కుమారుడుగా స్వీకరిస్తావు. అభిగ్రహ చెప్పబడటం దేవుని. అందుకని ధనం ఎక్కడ ఉంటే మన మనసు అక్కడ ఉంటుంది. అందుకని ఎవరికి ధనం మీదే ఉంది వ్యామోహం, కానీ ఇతరుల పట్ల బాధ్యత లేదు, ప్రేమ లేదు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్న ఒక ఆజ్ఞ, ఈ ఒక్క ఆజ్ఞ పాటిస్తే ఎదట వాడిది పొరుగు వారిది ఏది ఆశించు. భార్యను ఆశించు, ఎద్దును ఆశించు, పొలం ఆశించు, అసలు ఏది ఆశిస్తారంటారా? అందుకని ఆ పదాజ్ఞలు మనకి ఈ ఒక్క ఆజ్ఞలని దేవుడు పరిపూర్ణ చేసి దగ్గరగా చెప్పడం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చాలా మంది ఇతరుల పట్ల ప్రేమ లేదు, ఉందంటారా? ఇతరుల పట్ల ప్రేమ. మన ఇళ్లలో, మన అన్నదమ్ములలో ఎవరన్నా ఆర్థికంగా ఉంటే, మంచిగా ఉద్యోగం చేసి, మంచిగా వ్యాపారం చేసి, మంచిగా కష్టపడి భూఫలం వస్తే, ఏదైనా సరే ఉంటే, భూఫలం కానీ గర్భఫలం కానీ పక్కన వాళ్ళకి, అన్నదమ్ములకి, ఎవరికి రక్తందులకి ఇస్తారంటారు. నా పుట్టిన కుమారుడు నేను సంపాదించుకున్నా, నేను పండించా, నాది ధనం అని మనం ఇతరులకి పట్ల ప్రేమ చూపించాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే, నీవు ఎప్పుడైతే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు దగ్గరగా చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కలిగి. ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వారు దైవ భక్తి కన్ఫామ్గా చేస్తారు. ఆ భక్తిలో ఉన్న అనుభవంలో ఒక మాట, నీవు ఆయా దూరాలకి ఇస్తే నాకు ఇచ్చినట్లు అన్నాడు. లేదా ఆ బయట ఎవరైతే అడుక్కునే వారు ఉన్నారో, దాన ధర్మాలు చేస్తున్నావో వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్లు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇతరుల పట్ల, దేవుని బిడ్డల పట్ల ఎవరైతే ప్రేమ కలిగి, ఆ సంఘంలో ఎవరి ఎదురాలు ఉన్నారో, ఎవరు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో, లేదా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే లేమిలో ఉన్నారో, ఎవరైతే కొదువులో ఉన్నారో, ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏంటో తెలుసా? ఇతరుల పట్ల ప్రేమ కలిగి మనం బ్రతకాలి. అలా బ్రతికితే ఆ ప్రభు ప్రేమ కలిగి మనము జీవిస్తాం. మన ప్రేమను బట్టి ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఉన్నతమైన స్థితిలోనికి ఆ కొరతలని తీర్చివేస్తాడు. గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం కలిగి. ఇక్కడ 5వ విషయం ఏమంటున్నాడంటే, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి పట్ల అంట? ఇతరుల పట్ల. మన పుట్టిన పిల్లల పట్ల ప్రేమ, కానీ ఇతరుల పిల్లలు అంటే అబ్బో దేవునికి స్తోత్రం కలిగిన. కానీ మన పిల్లోడి తప్పైనా సరే
పక్కన పిల్లోడు చెప్పబాగాల్సిందే. మన పిల్లోడు తప్ప అని అదరింటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి గొడవ రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అర్థమవుతుంది, ఎవరిది తప్పు, మా పిల్లోడి తప్ప ఇదని చూడరు. అందుకనే ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వారు ఏది తప్పు ఏది ఒప్పో, ఎవరి దగ్గర లోపం ఉన్నది అది సరిచేయడానికి వారిని ప్రేమించి ఆ పరిస్థితి రాకుండా వారి భక్తి జీవితంలో ఎవరి ద్వారా నిందించకుండా, ఎవరు అపహాసించకుండా, ఎవరు హేళన చేయకుండా వారి భక్తి ప్రవర్తనను కాపాడుకుంటారు. వారు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. వారు ఇతరుల పట్ల ప్రేమించేవారిగా లేదా ఇతరుల పట్ల ప్రేమింపబడే వారిగా ఉంటారు. దగ్గరగా చెప్పడం పట్ల దేవునికి స్తోత్రం కలిగిన. మీ తోటికోడలు మిమ్మల్ని ప్రేమించిద్దాం. ఒకవేళ తోటికోడలు ప్రేమించిద్దా? మీ అక్క మిమ్మల్ని ప్రేమించేది, అసలు మీ అన్న మిమ్మల్ని ప్రేమిస్తాడా? మీరు ప్రేమిస్తేనే వాడు మిమ్మల్ని ప్రేమించేది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. దేవుడిని మీరు ప్రేమిస్తేనే కదా మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించేది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. ఈ ఆజ్ఞని చాలా మంది మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? ఈనాడు సంఘంలో ప్రేమ లేదు, సేవకుని మధ్య ప్రేమ లేదు, లేదా ఆత్మీయుడికి ఆత్మీయుడి మధ్య అసలు ఎక్కడ చూసినా ప్రేమ లేదు. ముఖ్యంగా భార్య భర్త మధ్యలోనే ప్రేమ లేదు ఈనాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. వారి ప్రేమలకి, యేసుక్రీస్తు ప్రేమకు వధువు సంఘానికి సాదృశ్యం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు ప్రియమైన వాళ్ళ, ఈ సంఘానికి దేవునికి ఎంత ప్రేమో భర్తకి భార్యకి అలాంటి ప్రేమ అన్యోన్యంగా ఉండాలంట. ఎప్పుడైతే ఆ భర్త గాని భార్య గాని నిర్లక్ష్యం చేసిందో ప్రేమించే విషయంలో ఏమవుతుందో తెలుసా ప్రియమైన? శత్రువు వస్తాడు, అపవాదిగాడు వస్తాడు. ఎప్పుడు నీ భర్తని నిర్లక్ష్యం చేసావో, ఎప్పుడు నీ భార్యని నిర్లక్ష్యం చేసావో, మీ ఇద్దరి మధ్యలో అది అపవిత్రమైన కార్యం జరిగింది. అపవాదిగాడు వచ్చి నీ జీవితాన్ని అపవిత్రపరుస్తాడు, నరకానికి నడిపిస్తాడు. అర్థమవుతుందా? చాలా మంది భర్త అంటే నిర్లక్ష్యం, చాలా మందికి భార్య అంటే నిర్లక్ష్యం. అన్ని అడ్డమైన వాటిని ఉన్నట్టు ప్రేమిస్తారు కానీ భార్యను ప్రేమించరు. అడ్డమైన వాళ్ళని అందరూ ప్రేమిస్తారు కానీ భర్తను ప్రేమించరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అడ్డమైనవన్నీ ప్రేమిస్తారు కానీ కడుపును పుట్టి పిల్లలను కూడా ప్రేమించరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మీరు కూడా చాలా మంది పాస్టర్లు ప్రేమిస్తారు కానీ మిమ్మల్ని కన్న పాస్టర్ గారు ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించేవాడిగా ఉండాలి, మీరు సేవకుడు ప్రేమించేవాడిగా ఉండాలి. పిల్లలు ఎప్పుడు తండ్రిని ప్రేమించేవారిగా, తండ్రి ఎప్పుడు పిల్లలు ప్రేమించేవారిగా ఉండాలి. భర్త ఎప్పుడు భార్యను ప్రేమించేవారిగా, భార్య ఎప్పుడు భర్తను ప్రేమించేవారిగా ఉండాలి. నీవు ఇతరులు ప్రేమించిన దాన్ని బట్టి ఇతరులు నిన్ను ప్రేమిస్తారు. దగ్గరగా చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం నీలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు దేవుని చేత నీవు ప్రేమింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక మాట అపోస్తుల కార్యములు ఒక తల్లిని మీకు పరిచయం చేస్తాను. 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36. మరియు యూప్పేలో ఆమెకి భాషాంతరమున దోర్కా అని పేరు, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా 40వ వచనం చదవమ్మా డైరెక్ట్. 39 నుంచి లేకుంటే 39 చదవమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చేది. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ బయటికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చొని. చాలా దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఒక తల్లి పడుతుంది, ఒక ఆత్మీయురాలు. ఒక మాటలో చెప్పాలంటే మీలాగా ఉన్న ఒక తల్లి, ఒక విశ్వాసురాలు, ఒక యవనురాలు. ఆ తల్లి సేవకుల ద్వారా ఎప్పుడైతే పేతురు గారి ద్వారా వాక్యం వినదో, విశ్వాసిగా ఉన్నది, యవన బిడ్డ కావచ్చు కాబట్టి పరిచారకురాలుగా ఉన్నది. ఆ ఉన్నదాన్ని బట్టి ఆమెకి ఏదైతే వృత్తి ఉన్నదో అంతకంటే ముందుగా ఆ వృత్తిని బట్టి అంట ఆమె ఏం చేసిందంటే అంగీలు కుట్టేదంట. సేవకులు కావచ్చు, వెధవరాలకు కావచ్చు, లేదా అక్కడ ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు కావచ్చు,
ఎవరైతే ఇతరుల పట్ల ఆమె చూపిస్తున్న విధానాన్ని బట్టి సేవకుడు గుర్తెరిగి, సంఘం గుర్తెరిగి ఆమెను గురించి మాట్లాడాడు. నీ దాసురాలు అన్న మాట మాట్లాడతాడు 36వ వచనంలో. అయితే ఇక్కడ మాట ఏంటంటే ఎందుకు అనంటే ఆమె క్రియలు అలాంటి అంట సత్క్రియలు అని రాయబడి ఉంది చదవబడిన మాటలో. ఆమె క్రియలు సత్క్రియలు. ఆ సత్క్రియల అనుభవంలో ఈమె ఉన్నదాన్ని బట్టి ఈమె కలతపడ్డది, బాధపడ్డది, లేదా ఏదో సమస్యతో, ఏదో వేదనతో, ఏదో పరిస్థితితో బాధపడి మదనపడి ఆమె చనిపోవటానికి దగ్గరగా ఉన్న సందర్భాల్లో పేతురు గారికి కబురు చేశారు. పేతురు గారు రావడానికంటే ముందుగా ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె చేసిన కార్యాలను ఎత్తి చూపిస్తున్నారు. ఎలాంటి అంగీలు కట్టిందో, ఆమె క్రియలు, ఆమె సత్క్రియలు బట్టి చూపిస్తూ ఆమె ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉన్నదో, సత్క్రియలు కలిగి ఉందో చూపిస్తూ ఆమె గురించి తెలియజేసినప్పుడు ప్రజలు అక్కడ ఆమె చేసింది ఏం చేసింది? ఆమెకి సత్క్రియలు చేస్తే ఏమొస్తాయా అని అంటారు కదా. సహజంగా మంచి చేస్తే మాకేమొస్తుంది? మంచికి రోజులు లేవయ్యా మాకు అని అంటారు కదా. ఇక్కడ ఈమె మంచి చేసింది, సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు కలిగి జీవించింది. జీవించిన తర్వాత ఎప్పుడైతే ఆమె కలతపడి మరణానికి పొందుకుందో ఆ మరణం నుంచి కూడా జయం పొందుకుందాం. ఎందుకంటే ఆమె క్రియలు ఆమె వెంట వచ్చినాయి. ఒక మాట రాయబడి ఉంటుంది ప్రదేశం వల్ల విలాప వాక్యాలలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ క్రియలు నీ వెంట వచ్చును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమొస్తాయంట? నీవు చేసిన ప్రతి క్రియ నీ వెంట వస్తుందంట. ఇక్కడ ఈ తబిత క్రియలు ఆమె వెంట వచ్చేసాయి. ఆమె చేసిన ఆ సంఘం గుర్తెరిగి ఆ విధవరాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చేసిన మేలును, ఆ సత్ప్రవర్తన కలిగి, ఇగో పేతురు గారు సేవకుడా, ఇగో నీవు ప్రేమిస్తున్నా లేదా నీ దాసురాలు, నీవు ప్రేమించి నీ కుమార్తె చనిపోయి ఉన్నది, ఆమె చేసిన పనిని బట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు పేతురు గారు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించాడు. ఇప్పుడు ఏదైనా సమస్యతో వస్తే ఆ సమస్యను ఎత్తి చూపించి ఆమె మంచిగా ప్రార్థన చేసేదండి. యథార్థంగా ఉండేదండి, విశ్వాసంగా ఉండేదండి, భక్తిగా ఉండేదండి. ఒకప్పుడు మందిరానికి ఇది చేస్తుందండి, ఒకప్పుడు ఇలా భక్తి చేస్తుందండి చెప్పగలుగుతారంటారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట సత్క్రియలు మాత్రమే కాదు, ఆమె ధర్మ కార్యాలు చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం చేసిందంట? ధర్మ కార్యాలు. ధర్మ కార్యాలంటే అమ్మా మీరు చెప్పండి. ధర్మ కార్యాలంటే మనకు బాగా ధర్మం తెలుసు కదా, ఇది ధర్మమేనా అని అంటాం కదా. మనం ఇతరుల పట్ల మన దాకా వస్తే ధర్మం మనకు గుర్తుకొస్తుంది, ఇతరుల పట్ల మనకు ధర్మం గుర్తుకురాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఏదైనా జరగరాని జరిగితే ఇది ధర్మమేనా నీకు, నాకు ఎట్లా చేసావు అని అంటాం. లేదా నాయకులు ఎవరైనా ఇల్లు లేదనుకో, ఇది ఆ నాయకుడికి ధర్మమేనా అని అంటాం. స్థలమే లేదనుకో, ఆ నాయకుడికి ధర్మమేనా అని అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ తబిత అంట ఆమె కలిగి ఉన్న దాంట్లోనే ధర్మం చేసేదంట, సత్క్రియలు చేస్తూ ధర్మం చేసేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మం అంటే ఏంది? నీ దగ్గర అవసరానికి ఒక అంగి ఉందనుకోండి, ఇంకొక అంగి లేనుడికి ఇవ్వటం. నీ దగ్గర తినడానికి ఉందనుకోండి, నీ దాంట్లో తినడానికి ఉన్న దాంట్లో లేనివాడికి ఇవ్వటం. లేదా నీ దగ్గర ధనం ఉందనుకోండి, లేనివాడికి ఇవ్వటం. ఇది ధర్మం. ధర్మం చేయి బాబు అని అంటారు కదా చాలా మంది. బయటికి మన ఇళ్ళ ముందుకు వస్తారు కదా పొద్దున్నే, డబ్బు కొట్టుకుంటూ కావచ్చు, లేదా ఏదో సందర్భాన్ని బట్టి అప్పు పూర్వకంగా ఏదో విధంగా వస్తారు. ఇది చేసేదంట ఆమె దగ్గర ఏదున్నదో, ధనం ఉంటే ధనం, వస్త్రం ఉంటే వస్త్రం. ఒకవేళ ఎవరైనా పుట్టించుకొని డబ్బులు లేని వాళ్ళు ఉంటే దాన ధర్మంతో వదిలిపెట్టేదంట. యువపతి మళ్ళీ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. ఈమె క్రియలు ఏమిటో వచ్చినాయి, ఈమె సత్క్రియలు ఈమెకి ఒక అనుభవాన్ని తెలియజేశాయి. ఈమె యొక్క ఎప్పుడైతే ధర్మం చేస్తుందో ఈ ధర్మాన్ని సత్క్రియలు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. పేతురు గారి ముందు ఆ సంఘమంతా నిలబడి, అయ్యా ఒకప్పుడు ఆమె ధర్మం చేసింది, సత్క్రియ చేసింది అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. మీరు ఎప్పుడైతే సత్క్రియలు కలిగి ఉంటారో ఆ సత్క్రియలు మీకు ఉపయోగపడతాయి. మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు సమస్యలో ఉన్నప్పుడు, మీరు ఏడుపులో ఉన్నప్పుడు, మీరు రోదంలో ఉన్నప్పుడు, మీరు ఏ ఆధారం లేనప్పుడు కూడా మీ క్రియలు మీ వెంట వస్తాయి. ఎవరి ద్వారా ఒకరి ద్వారాగా మీరు చేసిన క్రియలు బట్టి మీ పరిస్థితులు మార్చడానికి ప్రభు ఒకరిని నిలబెడతారు. బిడ్డకి చెప్పడం దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. అనుభవం చాలా మందికి సత్క్రియలు లేవు, ధర్మకార్యాలు లేవు. అసలు క్రియలు లేవు, ధర్మకార్యాలు లేవు ఈనాడు విశ్వాస జీవితంలో. చాలా మంది నాకు చిన్నతనంలో భక్తి చేసేటప్పుడు మీకు తెలుసో తెలియదో, మీ మాట చెప్పొచ్చు చెప్పకూడదు. కొంతమంది భక్తి జీవితంలో చాలా మంది బయట వచ్చి అడిగితే కొంతమంది భక్తి జీవితంలో ఏదుంటే వేసేస్తారు. నా మాట అర్థమైంది. 100 రూపాయలు నేర్పండి, వాళ్ళు వేసేస్తారు అమౌంట్లోనే. కానీ మనమైతే ఆ 100 రూపాయలు ఎన్నిసార్లు ఆలోచిస్తాం? నా మాట అర్థమైంది.
ధర్మం చేసేవాడు యొక్క అనుభవం చెప్తున్నాను. ధర్మం చేసేవాడు ఆ పరిస్థితి అలా ఉంటే నాకు తర్వాత వస్తుంది, నా పరిస్థితులు ఏమి అని చెప్పేసి నేను చేసేస్తాడు. కానీ ఆ పరిస్థితిలో మనం అంటే ఏలేస్తామంటారా? క్రైస్తవుడు అన్నవాడు ఒకవేళ నీకున్నది ఇప్పుడు ఎలాంటిది ఏదన్నా ధనం లాంటిది విలువైన వస్తువు ఉందనుకోండి, లేని వాడికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నదా? 2 ఫోన్లు ఉంటే ఒక ఫోన్ ఇస్తారని ఇస్తారా? లేదు, మా మనవాడికి కావాలి అని అంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లేదా ఒక 10,000 ఉంటే ఒక 5,000 ఇవ్వగలుగుతారా? నాకు పోయేటప్పుడు మీరేమో రాదు, మీరు ధర్మం చేస్తేనే కదా దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా వెదవరాళ్ళు అన్నం లేదనుకోండి, సంఘంలో అన్నం పెట్టగలుగుతారా? మీరు పెడతారా? 1 వారం పెడతారు, తర్వాత పో అని అంటారు. ఇక్కడ ఈ తబిత అలాంటిది కాదు. ఆమె సత్క్రియలు, సత్కరించే క్రియలు, సన్మానించే క్రియలు, ఈ క్రియలను బట్టి చనిపోయిన రోజు ఆ క్రియలను బట్టి పేతురు గారికి తెలియజేస్తే ఈ తల్లి చేసిన క్రియలు, ఈ తల్లి చేసిన ధర్మాలను వెదవరాళ్ళు చూపిస్తున్నారు. అయ్యా, ఒకప్పుడు నీకు ఎలాంటి అంగీ పుట్టిందో, ఒకప్పుడు మాలాంటి వాళ్ళకే ఎంత ధర్మం చేసిందో అని ఆమె చేస్తున్న క్రియలను ఎత్తిపట్టి చూపిస్తున్నారు. దేవుని వాళ్ళారా, ఈనాడు మిమ్మల్ని బట్టి ఎవరైనా సరే ఒకప్పుడు ఆమె అది చేసింది, ఒకప్పుడు ఇది చేసింది అని చెప్పగలుగుతారంటారు? అమ్మ చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఈ అనుభవాలు లేవు ఈనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో నాడు అపోస్తుల బోధలో దేవుని వాళ్ళారా, మీరు నమ్మని నమ్ముకోండి, వారికి కలిగి ఉన్న చరచర ఆస్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారంట. అపోస్తుల పాదాలంటే ఇది, అపోస్తులు నిలబడి మాట్లాడేది బలిపీఠం మీద పెట్టేవారంట. ఏది ఉంటుంది ఈనాడు మీకున్నది ఏదైనా పెట్టగలుగుతారా? అసలు ఎక్కడ దాకా ఎదుగు దశమభాగం ఇవ్వగలుగుతారా? ప్రథమ ఫలం ఇవ్వగలుగుతారా? భూఫలం ఇవ్వగలుగుతారా? ఇస్తారా? ఇస్తే దేవునికి ఉపయోగపడే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడైతే మీరు దేవునికి ఇచ్చే విషయంలో లేదా పేదలకు ఇవ్వాల్సిన విషయంలో ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వనట్టంట? అమ్మ ఎవరికి చెప్పాలి? ఎవరికి ఇవ్వనట్టంట? దేవునికి. అందుకని నా దగ్గర మీరు దొంగలు దోచుకుంటున్నారని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెప్పుడు అడిగావయ్యా? నువ్వెప్పుడు వస్త్రం అడిగావయ్యా? నువ్వెప్పుడు ఆహారం అడిగావు? నువ్వెప్పుడు దాహం అడిగావయ్యా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉంటుంది. దీని వల్ల సత్క్రియలు క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. ధర్మకార్యాలు క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. ఈ సత్క్రియలు కలిగి ధర్మకార్యాలు కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఇదే అధ్యాయం పక్కన తీయండి ఒక పేజీ. 10వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదవండి. 10వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడే చాలు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే ఆయన? అమ్మ ఏం చేస్తున్నాడంటే ఒకసారి చెప్పండి. ఏం చేస్తున్నాడు? మీరు కూడా చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఎవరికి భయపడేవాడంట? ముందుగా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుగా ధర్మం చేయొచ్చు అని అన్నాడు. అర్థమవుతుందా? ఎవరికి ధర్మం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాడు ఏం చేస్తాడంట? అమ్మ చెప్పాలి, ధర్మం చేస్తాడు. ఈనాడు ధర్మాన్ని చేసే అనుభవం లేదు క్రైస్తవ జీవితంలో. అపోస్తులకు ఆనాడు ఉంది. అపోస్తుల బోధన నడిపబడుతున్నప్పుడు ఒక అంగి ఉంటే మరొక అంగి ఇచ్చేవాడు. వాడికి ఈ రోజు తినడానికి ఉంటే లేని వాడికి ఇచ్చేవాడు. ఏదైనా సరే సమస్తం గంటతో సమానంగా ఎంచుకొని. ఈనాడు ఇక్కడ సమకూర్చుకోవడమే మొదలుపెట్టుకున్నారు కానీ క్రైస్తవులు, విశ్వాసులు అక్కడ సమకూర్చుకోవట్లేదు ధనాన్ని. ఇక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు కానీ అక్కడ ధనాన్ని సమకూర్చుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటను బట్టి మీకు ఒక మాట తెలియజేస్తాను. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 19 లేదా 5:10 చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:10. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక 5:10. అమ్మా తిమోతికి రాసిన మొదటి పత్రిక అమ్మ, మొదటి పత్రిక 5:10. లేదా 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 19వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు
మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును తమ ధాన్యములో చాలు. ఏం చెప్పాడంటే ఇక్కడ సత్క్రియలతో, ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుంది కదా, క్రియలు ఈ పదాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ సత్క్రియలతో ధనాన్ని సమకూర్చుకోవాలంట. ఎక్కడ అమ్మ చెప్పాలి? ఎక్కడ అన్నాడు? ఇక్కడ అమ్మ ఎక్కడ ధనం సమకూర్చుకునేది మనం? నా మాట అర్థమవుతుందా? సత్క్రియలతో ధనం సమకూర్చుకోబడేది ఎక్కడంటే పరలోకంలో. దగ్గరగా చెప్పట్లు కొట్టారు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్క్రియలతో ఎవడైతే ధర్మ కార్యాలు చేస్తూ, సరైన సత్క్రియలు చేస్తూ, భక్తి చేస్తూ, దేవునికి భయపడుతూ, దేవుని సన్నిధిలో ఎవరైతే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో, ఈ అనుభవంతో కూడి ఉన్నవాడంట పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఈనాడు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నామా, ఇక్కడ ధనాన్ని సమకూర్చుకుంటాం మనం? అమ్మా నా మాట ఏంటి ఒకసారి నేను ప్రియదేవి వాళ్ళని ముగించేస్తాను. ఎక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నాం మనం? ఎక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నాం? ఇక్కడే. ఏదున్నా కానీ ఇక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధులు, దైవిక భయం కలిగిన వాళ్ళు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు. శరీర సంబంధులు ఎప్పుడు ఇక్కడే ధనాన్ని సమకూర్చుకుంటారు. ఇక్కడే వాళ్ళకి ఎప్పుడు ఏడవటం అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే క్రైస్తవుడు అన్నవాడు ఏం చేయాలంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఆ పరలోకంలో ధనం సమకూర్చబడాలంటే ఏం చేయాలి తెలుసా? సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, చివరి మాటలోనికి నేను వెళ్తున్నాను. దేవుని వల్ల ఈ మాటతో నేను ముగించేస్తాను. చివరి మాటలోనికి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 22వ వచనం చదువుతారు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏమన్నాడు అంటే మంచి పేరు పొందినవాడంట. ఎవరైనా కొర్నేలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొర్నేలి ఎప్పుడైతే మంచి పేరు సంపాదించుకున్నాడో ఆ మంచి పేరుని బట్టి సమాజం చెబుతుంది. ఏమని మాట్లాడుతుంది? మంచి పేరు పొందినవాడు. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఈ ధర్మ కార్యాలు చేస్తూ, సరైన రీతిలో ప్రార్థన చేస్తూ, దైవికమైన భయం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిని బట్టి సాక్ష్యం చెబుతున్నాడు సమాజం. ఆ వ్యక్తిని బట్టి అక్కడ ఉన్నవారు మాట్లాడుతున్న మాట ఏమని? ఇక్కడ ఎప్పుడైతే ముగ్గురు పంపించి పేతురు గారికి వాక్యం చెప్పించి రక్షణ పొందయ్యారంటే ఆ ముగ్గురు మనుషులు చెప్తున్నారు పేతురు గారికి, ఇతడు దైవభక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, ఇతడు మంచి పేరు పొందిన వాడట యూదుల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో మంచి పేరు పొందిన వాళ్ళు ఉన్నారు? ఒకసారి చెప్పట్లు కొట్టండి. ఒకళ్ళుంటే వాళ్ళు పెడతాం. ఉన్నారు ఒక్కలన్నా మంచి పేరు కలిగిన వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారు సంఘంలో? మంచి పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్పట్లు కొడతాం ఒకసారి. మంచి పేరు కలిగి ఉండాలంట. ఈ మంచి పేరు ఏం చేస్తుందంటారు తెలుసా? మంచి పేరు సమాజంలో ఉంటే, సంఘంలో ఉంటే, ఇంటిలో ఉంటే, నువ్వు కలిగి ఉన్న చోట ఉంటే ఆ పేరు ఎక్కడ మనకు వస్తుంది తెలుసా? జీవ గ్రంథంలో పేరు రాయబడతానికి మనకు వస్తుంది. దగ్గరగా చెప్పట్లు కొట్టడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడు అన్నవాడు మంచి పేరు కలిగి ఉండాలి, మంచివాడై ఉండాలి, మంచి చేసేవాడు ఉండాలి. ఇతరులకు ఏ విషయంలో సరే మంచి చేయాలి కానీ చెడు అస్సలు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ మంచోళ్ళేనా? మనం మంచోళ్ళేనా? నేను మంచోళ్ళేనా? మీరు మంచోళ్ళేనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా క్వశ్చన్లు అడిగితే చాలా కొత్తగా ఉంది కదా మీకు. మీరు ఏదంటే చెప్పుకుంటూ పోయి మేము వింటాం కానీ మీరు క్వశ్చన్లు అడిగి మేము ఆన్సర్ చెప్పమన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ శతాధిపతి అంట కొర్నేలి ధర్మకార్యాలు చేసేవాడంట, దైవభక్తి కలిగిన వాడంట, ప్రార్థనా పరుడంట. అంత మాత్రమే కాదు, యూదా జనులందరి చేత మంచి పేరు పొందినవాడంట. క్రైస్తవుడు ఉన్నవాడు క్రైస్తవులందరితో, సేవకులందరితో, సంఘాలందరితో, సమాజం అందరితో మంచి పేరు కలిగిన వాడు ఉండాలి. ఈ మంచి పేరు లేకపోతే అక్కడ పేరు రాయబడదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ పేరు రాయబడదు? ఎక్కడ రాయబడదమ్మా చెప్పండి ఒకసారి. వాక్యాలు చూపించమంటారా? చెప్పండి. ఎక్కడ పేరు రాయబడదు? ఇప్పుడు ఈయన వాస్తుకి కొర్నేలి అన్యుడు, కానీ ఈయన పేరు ఎక్కడ రాయబడలేదు? ఇప్పుడు పరలోకంలో రాయబడలేదు. పరలోకంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలంటే
దేవుని వాక్యము చేత తన రక్షణ పొందాలి. అందుకని పేతురు గారి దగ్గరికి 3 మనుషులు పంపించాడు. ఈ మంచి పేరు కలిగిన ఈ యొక్క కొర్నేలి పేరు ఎక్కడ రాయబడాలంట? అమ్మ ఎక్కడ రాయబడాలి? పరలోకంలో రాయబడాలి. అందుకనే దేవుని సేవకుడి నోట నుంచి వచ్చే మాట ద్వారా యేసు క్రీస్తు మాట వినటం వల్ల ఇతని జీవితంలో రక్షణ కావాలి. ఈ రక్షణలోనే పరలోకంలో పేరు. ఈ కొర్నేలికి అప్పుడు వరకు ప్రార్థన చేస్తున్నాడు, దైవభక్తి కలిగిన వాడు, అన్ని చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ ఒకటి పొదువున్నది, ఏంటిది? రక్షణ పొదువున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనం అన్ని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, విశ్వాసంగా ఉంటున్నాం, అనేక విధాలుగా అన్ని క్రమాల్లో పాల్పొప్పులు పొందుతున్నాం. వాస్తవంగా అక్కడ పేరుందా? నా మాట అర్థం చేసుకోవాలి. దేని వల్ల మీరు కొంచెం సహకరించట్లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నా, లేకుంటే కొన్ని విషయాలు చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటే చూడాలి. ఆకెళ్ళి పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. ఏదేమో పిల్లలు వాళ్ళు పట్టుకోండి. ఒక పిల్లడు ఆలోచించి మీరు అన్నట్టే చూస్తున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ మంచి పేరు కలిగిన అనుభవం ఉన్న వారు ఎవరైనా సరే ఉంటే నీకు ఇక్కడ పేరుండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, కానీ అక్కడ పేరు రాయబడాలంట. దేవునికి స్తోత్రం కలిగిన ఎక్కడ పేరు రాయబడాలి? పరలోకంలో పేరు రాయబడాలి. పరలోకంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు చెబుతున్న ఈ మందిరంలో చెబుతున్న దేవుని వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం ఉంది కదా, ఈ వాక్యం వినడం ద్వారా నీకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు. ఆ రక్షణను కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే అన్నిటి అంతం సమీపించింది. ఒకవేళ నీ జీవితంలో అంతము గడియ వచ్చిందేమో, దేవుని రాకడ వచ్చిందేమో, ఆ సమయం వరకు కూడా నీ రక్షణ కాపాడుకోవాలి. సొంత రక్షణ. ఈనాడు ఈ రక్షణని 5 రూపాయలు లేదా కిలో బియ్యం కోసం అమ్ముకుంటున్నారు, 5 నిమిషాలు సుఖం కోసం అమ్ముకుంటున్నారు ఈ రక్షణని, లేదా ఇల్లు కోసం, స్థలం కోసం, వారి భక్తి అనుభవాల్లో ఉన్న దేవుడిచ్చిన సొంత రక్షణ అమ్మేసుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుందా? ప్రతి వాళ్ళరా మంచి పేరు చాలా మందికి ఉంది. మంచి చేసే వాళ్ళందరికీ ఏం పేరు ఉన్నాయంట? గ్రామంలో చాలా మంది మంచి చేస్తారు, ఒక మంచి పేరు ఉంది, కానీ వాళ్ళకి రక్షణ లేదు. ఉందంటారు? ఉందన్న చప్పట్లు కొట్టినామా? లేదు. మంచిగా మీరు బతికినా కానీ మీకు పేరు ఏడుండాలంట? పరలోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రకటన గ్రంథంలో మాట చదివించి ముందుకు వెళ్తాను. చూడండి, దేవుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదువుతారు. ఏ సింహాసనం అంట? ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సమూహము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 గ్రంథాలు మీకు తెలియజేయబడతాయి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయా అమ్మ? 1 గ్రంథం, 2 గ్రంథాలు చదవబడిన దాంట్లో ఒకటి జీవ గ్రంథం అంటారు, రెండోది మరొక గ్రంథం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఇక్కడ మంచి పేరు సంపాదించుకుంటారో, మంచిగా భక్తి చేస్తారో, ఇగో సంఘంలో ఫలానా సేవకుడు మంచోడు, ఫలానా విశ్వాసి మంచి, లేదా ఫలానా ఆరాధన చేసేవాడు, ఫలానా వ్యక్తి ఫలానా వారు మంచివారు అని మంచిగా దైవికమైన అనుభవాలు నడిచిన వారికి మాత్రమే ఆ పరలోకంలో జీవ గ్రంథంలో పేరు. ఒక్కళ్ళ చేత కూడా ఇటు మంచోడు కాదనిపించుకోకూడదు, అందరి చేత మంచోడు అనిపించుకోవాలి. యూదా జనుడు అందరి చేత మంచి పేరు పొందినవాడంట కొర్నేలి. కానీ రక్షణ ఒకటే కొదువలది. పరలోకములో పేరు రాయబడటానికి ఏం కొదువనది తెలుసా? అప్పటి వరకు యేసుక్రీస్తు సువార్తను వినబడలేదానికి, వినబడిన విశ్వసించలేదు, అపహాసించుంటాడు. కానీ నీవు రక్షణ పొందుకోవాలి, నీవు ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నావు, అక్కడ పేరు రాయబడాలంటే ఆ పరలోకములో ఆ ధవల సింహాసనం ముందు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే పేతురు ద్వారా వాక్యం విని రక్షణ పొందాలి. గట్టిగా చెప్పండి కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకని ఇక్కడ అంటాడు, ధవల సింహాసనం ముందట నిలబడ్డాడంట. నిలబడితే కుడి వైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు ఉన్నారంట. అక్కడ తీర్పు తీర్చబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు తీర్చబడుతున్న సందర్భాల్లో ప్రజల వల్ల కుడి వైపున ఉన్న వారిని, ఎడమ వైపున ఉన్న వారిని గురించి తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు తీర్చబడుతున్న విషయాల్లో వేరొక గ్రంథం వైపు ఉన్నవారు, జీవ గ్రంథం వైపు ఉన్నవారు గురించి రాస్తున్న సందర్భాల్లో రాయబడిన మాటలు చేసిన ప్రజల వల్ల, ఎవడైతే ఈ లోకంలో మంచిగా జీవించాడో, మంచి పేరు సంపాదించుకున్నాడో, దైవికమైన అనుభవంలో నుంచి, భక్తి అనుభవంలో నుంచి మంచిగా ప్రతి విషయంలో దేవునికి భయపడి నడిచాడో, వారి దేవుడు జీవ గ్రంథంలో పేరు రాయబడింది. దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రతి విషయంలో భర్తకి, భార్యకి, పిల్లలకి దేవుడు ఇచ్చిన విధి కార్యక్రమాలు ప్రతి దానిలో వ్యతిరేకంగా జీవించిన వాడు వేరొక గ్రంథంలో రాయబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ధవల సింహాసనం ముందు దేవుడు నిలబడ్డాడంట. దేవుడు నిలబడి కుడివైపున ఉన్న వారిని వేరు చేయి, ఎడమ వైపున ఉన్న వారిని వేరు చేసి నిలబెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను బట్టి మీతో ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీ పేరు జీవ గ్రంథంలో ఉండాలా, మరొక గ్రంథంలో ఉండాలా అమ్మా? రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, జీవ గ్రంథంలో రాయబడాలంటే మొదటి మాట ఏంటిది? దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా. అర్థమవుతుందా? నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని యందు భయం కలిగి వణుకుతూ బ్రతకాల నీ మరణం వరకు. ఆ తర్వాత అంటాడు, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసి బ్రతకాల. మూడోది, పవిత్రమైన ప్రవర్తన కలిగి లేదా భక్తి కలిగి బ్రతకాల. నాలుగోది, ఇతరుల పట్ల ప్రేమ కలిగి బ్రతకాల. ఐదోది, ప్రజల వల్ల పరిశుద్ధమైన ప్రవర్తన. ఆరోది, సత్క్రియలు. ఏడోది, ధర్మకార్యాలు. ఎనిమిదోది, మంచి పేరు. ఈ విషయాల్లో మొత్తం 12 విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ ఉన్న విషయంలో నీ మాటలే తెలియజేద్దామన్న ఆలోచనతో మీద మాట్లాడుతున్నా ప్రజల వల్ల. ఈ 8 విషయాల్లో నుంచి నీవు కనుక మంచి పేరు సంపాదించుకోగలిగితే, అయా దేవుని పట్ల భయం కలిగిన వాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు, లేదా పవిత్రమైన భక్తి కలిగిన వాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు, సత్క్రియలు కలిగిన వాడు, ధర్మ కార్యాలు కలిగిన వాడు, మంచి పేరు సంపాదించుకున్న వాడు చెప్పగలిగితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడితే దగ్గరగా చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును. ఈ అనుభవం, ఈ 8 అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ మాటలు చదివి ముగించేస్తారు. ఇక్కడ ఈ అనుభవం ఉంటుంది. ధవల సింహాసనం ముందు కుడి వైపున ఉన్న వారిని, ఎడమ వైపున ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడతారు. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం. చదువు బిగ్గరగా చదువుతారు. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ధవల సింహాసనం ముందున్నప్పుడు కుడివైపున ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు రాజుగా. నా తండ్రి చేత లోకము పుట్టినది మొదలుకొని ఆశీర్వదింపబడిన వారులారా కుడివైపున రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? జీవ పునరుద్ధానములోనికి తీర్పు లేకుండా వారు మరణముల నుంచి జీవములోనికి దాటిపోవడానికి, ఆ నిత్యము జీవించగలిగిన దేవునితో జీవించడానికి బిగ్గరగా చెప్పబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడమ వైపున ఉన్న వారి గురించి 8 మాటలకు వ్యతిరేకంగా ఉంటారు కదా. భయం లేనివాడు, స్వస్థ బుద్ధి లేనివాడు, లేదా అపవిత్రంగా ఉండేవాడు, అపవిత్రమైన భక్తి చేసేవాళ్ళు, ఇతరుల పట్ల ప్రేమ లేనివాడు, లేదా పరిశుద్ధమైన ప్రవర్తన అనుభవం లేనివారు, సత్క్రియలు లేనివారు, లేదా ధర్మకార్యాల జీవితంలో లేనివారు, మంచి పేరు లేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడతారు చూడండి 41వ వచనంలో. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పొండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో గ్రంథంలో రాయబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎడమ వైపున ఎవరి కోసం అంటే, ఏ దేవదూతలు అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించారో, ఈ లోకంలో దేవునికి, సేవకులకి, సంఘానికి వ్యతిరేకంగా, భక్తికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వారందరి గురించి అంటాడు. ఎడమ వైపు ఉన్న వారంట శపింపబడిన వారంట. చాలా జాగ్రత్తగా దేని వల్ల
ఈ అనుభవంలోనే చాలా మంది ఉన్నారు. ఈ జీవ గ్రంథంలో వారి పేరు రాసిన అనుభవంలో లేరు. ఈనాడు నీవు జీవ గ్రంథంలో రాయబడి ఉందని పేరు వేరొక గ్రంథంలో రాయబడి ఉందా? కుడివైపున ఉన్నావా, ఎడమవైపున ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని పట్ల భయం కలిగి ఉన్నావా? స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా? నీవు దేవుని సన్నిధిలో పవిత్రమైన భక్తి కలిగి జీవిస్తున్నావా? మంచి పేరు కలిగి ఉన్నావా? ఏ విషయంలో, ఎన్ని విషయాల్లో నువ్వు ఉన్నావో లేవో ఒకసారి పరిశీలన చేసుకోండి. నేను మళ్ళా ప్రార్థన చేసుకుందండి. అయ్యా, నేను శపింపబడిన అనుభవంలో ఉన్నానా? ఆశీర్వదింపబడిన వారి అనుభవంలో ఉన్నానా? ప్రార్థన చేసుకున్నాను. చివరి ప్రార్థన చేసుకున్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం. క్రీస్తు న్యాయపీఠం ముందు ఒక రోజు నువ్వు నిలబడవలసిందే. క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి. నేను నిలబడగలుగుతావా? ధవల సింహాసనం ముందు అంశము, ధవల సింహాసనం ముందు దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. నువ్వు నిలబడగలుగుతావా? నిలబడాలంటే మొదటిగా దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. రెండోదిగా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. మూడోదిగా పరిశుద్ధమైన పవిత్రమైన భక్తి కలిగి జీవించాలి. నాలుగోదిగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి లేదా కరుణ కలిగి జీవించాలి. ఐదోదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఆరోది సత్క్రియలు చేసేవారిగా బ్రతకాలి. ఏడోది ధర్మ కార్యాలు చేసేవారిగా బ్రతకాలి. ఎనిమిదోది మంచి పేరు సంపాదించుకోవాలి. లోకములో, కుటుంబంలో, సంఘములో నీవు ఎక్కడ ఉన్నా దేవుని చేత మంచి పేరు పొందాలి. సేవకుని ద్వారా మంచి పేరు పొందాలి. సంఘములో మంచి పేరు పొందాలి. సమాజంలో మంచి పేరు పొందాలి. నీవు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజల మధ్యలో మంచి పేరు పొందిన వ్యక్తిగా, మంచివాడిగా కనపడాలి. ఆ అనుభవాలు నీ జీవితాలు లేకపోతే నీవు కుడి వైపున ఉన్న వారుల, ఆశీర్వదింపబడిన వారుల అనుభవంలో వారి మధ్యలోనికి నీవు రాలేవు. ఇప్పటికీ ఎడమ వైపున ఉన్న అనుభవంలోనికి వెళ్తావో, కుడి వైపున ఉన్న అనుభవంలోనికి వెళ్తావో, జీవ గ్రంథంలో నీ పేరు రాసుకుంటావో, లేదా దేవదూతల కోసము దేవుని మీద తిరగబడిన దేవదూతలకు నిత్య అగ్నిలోనికి వెళ్ళాలని మరొక గ్రంథంలో నీ పేరు రాసుకుంటావు. నీ చేతుల్లో ఉన్నది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు ఎప్పటికీ జీవ గ్రంథంలో పేరు రాయబడదు. ఈనాడు ఎక్కడ చూసిన సంఘానికి, సేవకునికి, మందిరానికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నారు. దేవుని పట్ల భయం లేదు, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన అనుభవం లేదు, పరిశుద్ధమైన భక్తి లేదు. దేవుని వాళ్ళారా, ఎక్కడ చూసినా భక్తిహీనతే, భక్తిహీనతే. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందండి అందరం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందా. అయ్యా, నేను దేవుని పట్ల భయం కలిగి ఉన్నానా? ఈ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నేను దేవుని పట్ల భయం కలిగి ఉన్నానా? నిజంగా ఈనాడు నువ్వు దేవుని పట్ల భయం కలిగి ఉన్నావా? రెండో మాటలో స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నీవు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? మూడోదిగా పవిత్రమైన భక్తి కలిగి జీవించాలి. నీ భక్తి అపవిత్రమైనది కాదు, అపరిశుద్ధమైన భక్తి కాదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన బిడ్డవైతే ఆ భక్తి నువ్వు చేస్తే, ఆ దైవ భక్తి చేస్తే నువ్వు పరిశుద్ధంగా, పరిశుద్ధ భక్తి కలిగి జీవించాలి. నాలుగోది ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నీకు ఇతరుల పట్ల ఉన్నదా? ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమ నీ జీవితంలో ఉన్నదా? ఒకసారి స్వపరీక్ష చేసుకున్నావు. నీకై నువ్వు విమర్శించుకున్న ఎడల తీర్పు పాలు కావంట. నీకై నువ్వు ఈ విషయాల్లో నువ్వు ఉన్నావో లేవో నీకై నువ్వు పరిశీలన చేసుకుంటే, సరి చేసుకుంటే, నీవు దీని నుంచి దీనికి, ఈ అనుభవానికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తులు ఉన్నారు. ఆ శిక్షకు, ఆ ఎడమ వైపు ఉన్న దేవుని దూతలకు నిత్య అగ్ని ఉన్నదే. దేవుని మీద తిరగబడిన అపవాదిగాడి యొక్క అనుచరులకి, ఆ గుంపుల నుంచి నీవు విడుదల పొందుకుంటావు. ఇలాంటి విషయాలు నువ్వు ఉంటే విడిపించుకోగలిగితే, విడుదల పొందుకోగలిగితే, అనుభవం నాడు నీకు ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకున్నా. దేవుని పట్ల భయం కలిగి బ్రతకాలా, స్వస్థ బుద్ధి కలిగి బ్రతకాలా, పవిత్రమైన భక్తి కలిగి బ్రతకాలా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి బ్రతకాలా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతకాలా, సత్క్రియలు కలిగి బ్రతకాలా, ధర్మ కార్యాలు కలిగి బ్రతకాలా, మంచి పేరు పొందిన వారిగా బ్రతకాలా. అప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒకసారి పరిశీలన చేసుకో. ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒక్క నిమిషమే పరిశీలన చేసుకో. ఒక్క నిమిషం పరిశీలన చేసుకో. మళ్ళా ఈ సమయం వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ దేవుని పట్ల భయం కలిగి బ్రతకపోతే, దేవుని పట్ల భయపడు, దేవునికి భయపడు. ముందు
నీ సేవకునికి ఎలా భయపడాలో దేవుడు నేర్పిస్తాడు. నీవు సమాజంలో